नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। నేను మీ ఈ ప్రశాంత్ నగర్ సమితి సభ్యులందరికీ, ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ, తర్వాత మా సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ సాయిరామ్. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవాళ నన్ను అంటే ఒక సాయి స్టూడెంట్గా నన్ను ఇక్కడికి పిలిచి నన్ను మాట్లాడమండం నాకెంతో భాగ్యంగా భావిస్తున్నాను, అదృష్టంగా భావిస్తున్నాను. మేడం అన్నారు వారి అదృష్టం అని, నన్ను పిలవడం కాదు, ఇది నా అదృష్టం. నేను ఇక్కడ వచ్చి స్వామి గురించి 4 మాటలు, అంటే నా అనుభవాలు, మా అమ్మగారి అనుభవాలు, మా కుటుంబం యొక్క స్వామితో ఉన్న అనుభవాలు, జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు చేసుకోవడం, నెమరు వేసుకోవడం చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు. ముఖ్యంగా నేను స్వామి సత్యసాయి బాబా వారు మాకు మా కుటుంబంలోకి అంటే మాకు పరిచయం అయింది 1972వ సంవత్సరంలో. మా అమ్మగారు 1972వ సంవత్సరంలో స్వామి ఇట్లా సత్యసాయి బాబా వారు ఉన్నారని అక్కడ మాకు, అంటే మేము చిక్కడపల్లిలో ఉండేవాళ్ళము హైదరాబాద్లో. అక్కడ పద్మావతి గారని ఆవిడ ఉండేవారు, స్వామి డివోటీస్. ఆవిడ ద్వారా మాకు స్వామి పరిచయం అయ్యారనమాట. అలా మేము 72వ సంవత్సరంలో అమ్మ స్వామివారి దర్శనానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు స్వామి హైదరాబాద్కి వచ్చినప్పుడు బూర్గుల రామకృష్ణారావు గారని వారి ఇంట్లో ఉండేవాళ్ళు, ఇంకోటి వేమూరి దుర్గాప్రసాద్ గారని వారి ఇంట్లో బస చేసేవాళ్ళు అనమాట, అక్కడ ఉండేవాళ్ళు స్వామి. సో ఆ రకంగా అమ్మ స్వామి దర్శనానికి వెళ్ళడం, అంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మా యంగర్ బ్రదర్, అంటే మా తమ్ముడు ఉన్నారు, తనకి ఎక్కువగా చెవులు వినపడక మాటలు రావన్నమాట. సో అప్పుడు పద్మావతి ఆంటీ చెప్పారనమాట, స్వామి దగ్గరికి రండి, దర్శనం చేసుకోండి, స్వామి తప్పకుండా మీ అబ్బాయిని చూస్తారు అది అని చెప్పడం వల్ల అమ్మ స్వామి దగ్గరికి రావడం. అయితే స్వామి 72వ సంవత్సరంలో వచ్చినప్పుడు దుర్గాప్రసాద్ గారు, వేమూరి దుర్గాప్రసాద్ గారు ఇంట్లో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు స్వామి వస్తారని అందరూ ఒక రూమ్లో కూర్చుని ఉన్నారు. అమ్మ వెళ్ళేటప్పటికి లేట్ అయిపోయింది, పక్క రూమ్లో కూర్చోబెట్టారనమాట. అప్పుడు అమ్మ చాలా బాధపడింది, అయ్యో స్వామి ఇటు రారేమో, నేను ఇంత లేటుగా వచ్చాను, నాకు స్వామి దర్శనం కాదేమో, మా తమ్ముడు గురించి అడగాలని ఆవిడెంతో తాపత్రయపడ్డారనమాట. స్వామికి ప్రార్థిస్తూ కూర్చున్నారట. అప్పుడు అనుకోకుండా స్వామి గబుక్కున ఆ రూమ్ తలుపు తెరుచుకుని అటువైపు వచ్చి అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు స్వామి అబ్బాయికి ఆరోగ్యం స్వామి అది అనగానే స్వామి వెంటనే వస్తాను, ఇస్తాను, చూస్తాను అనేసి చెప్పి వెళ్ళిపోయారనమాట. సో ఆ తర్వాత స్వామి అంటే అమ్మ పుట్టపర్తికి వెళ్ళడం జరిగింది. పుట్టపర్తికి వెళ్ళినప్పుడు 1973వ సంవత్సరంలో పుట్టపర్తికి వెళ్ళారు అమ్మ. వెళ్ళినప్పుడు మా అమ్మగారి పేరు శ్రీమతి ఇందిరాదేవి గారు. అయితే అప్పుడు ఫస్ట్ టైం స్వామి 73వ సంవత్సరంలో ఇంటర్వ్యూ ఇచ్చారు అమ్మకి. అప్పుడు తమ్ముడి గురించి మాట్లాడినప్పుడు వాడు యోగ పురుషుడు, వాడికి ఏదో కిందటి జన్మలో ఏదో చిన్న కర్మ వల్ల ఈ రకంగా ఈ జన్మలో ఇలా అనుభవిస్తున్నాడు, నేను అన్నీ చూసుకుంటాను, నువ్వు బాధపడకు అని చెప్పారనమాట. సో అప్పటి నుంచి అమ్మ స్వామి దగ్గరికి పుట్టపర్తి వెళ్ళడం, ప్రతిసారి స్వామి ఇంటర్వ్యూ ఇవ్వడం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్పాల్సిన విషయం, మా తమ్ముడికి కొంచెం ఆయాసం ఉండేదన్నమాట. సో ఆస్తమా లాగా ఉండేది, బాగా ఆయాసపడుతూ బ్రీదింగ్కి కష్టం అయ్యేదన్నమాట. అప్పుడు స్వామి
ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా స్వామి ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు అమ్మకి. ఇచ్చి మాట్లాడి నేను చూసుకుంటాను, నువ్వు బాధపడకు, నేను చూసుకుంటాను అని చెప్పేవాళ్ళు, విభూతి సృష్టించి ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఈ సందర్భం ఇట్లా అమ్మ అంటే 73వ సంవత్సరంలో మనకి 74లో మనకి శివంకి రావడం జరిగింది. నేను కూడా 73వ సంవత్సరంలో బాల వికాస్ స్టూడెంట్గా అమ్మ నన్ను జాయిన్ చేశారనమాట పద్మావతి ఆంటీ దగ్గర. అలా బాల వికాస్లోకి నేను ప్రవేశం జరిగింది. మేము రెగ్యులర్గా ప్రతి గురువారం ఆదివారం సాయంత్రం పూట మేము శివంకి మధ్యాహ్నం నుంచి శివంకి వెళ్ళేవాళ్ళం, బాల వికాస్ కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళం. అమ్మ సేవాదళలో జాయిన్ అయిన తర్వాత ప్రతి అమ్మ కూడా సేవాదళగా చాలా అంటే అక్కడ సేవా కార్యక్రమాల్లో భాగంగా పాల్గొనేదన్నమాట. ఇలా 75వ సంవత్సరం వచ్చేటప్పటికి స్వామివారి 50వ పుట్టు పండుగ వేడుకలు అనమాట. అప్పుడు మాకు అప్పుడు నాకు బాల వికాస్ స్టూడెంట్గా అవకాశం వచ్చింది పుట్టపర్తికి వెళ్ళడానికి. అప్పుడు ఎంతమందికి తెలుసో అప్పుడు 50వ సంవత్సరం పుట్టు పండుగ వేడుకల్లో బాల వికాస్ పిల్లల చేత ర్యాలీ ఒకటి ఏర్పాటు చేశారు. అప్పుడు అందరూ ఆల్ ఇండియా ఓవరాల్ మొత్తం ఇండియా నుంచి అన్ని స్టేట్స్ నుంచి బాల వికాస్ స్టూడెంట్స్ వచ్చారనమాట. సో నా అనంతపూర్లో నా మొట్టమొదటి ప్రవేశం చెప్పాలి అంటే 75వ సంవత్సరంలో జరిగింది బాల వికాస్ స్టూడెంట్గా. మాకు అకామిడేషన్ అనంతపూర్ హాస్టల్లో ఇచ్చారనమాట. సో ఫస్ట్ టైం నేను అనంతపూర్ హాస్టల్లో ఉండడం జరిగింది. ఆ రకంగా నేను పుట్టపర్తి వెళ్ళడం, ఫస్ట్ టైం స్వామిని చూడడం, స్వామి దర్శనం చేసుకోవడం, మాకు స్వామి ఎంతో బాగా చూసుకున్నారు బాల వికాస్ స్టూడెంట్స్ని ఎప్పుడు. సో ఈ క్రమంలో ఏమైందంటే ఆ 75వ సంవత్సరంలో అమ్మ పుట్టపర్తికి వచ్చినప్పుడు మొదటి రోజు స్వామి మామూలుగా అమ్మని చూశారు, మామూలుగా వెళ్ళిపోయారనమాట. తర్వాత రెండవ రోజు స్వామి మా తమ్ముడికి విభూతి సృష్టించి ఇచ్చారు. అలా అయిపోయింది. మళ్ళీ మర్నాడు స్వామి మళ్ళీ దర్శనానికి వచ్చారు. మొదటి లైన్ వచ్చింది. అప్పట్లో మీకు తెలుసు అందరికీ, లైన్లు ఫస్ట్ లైన్లో కూర్చోవాలి అంటే తొందరగా తెల్లవారుజామున వెళ్ళిపోయి లైన్లలో కూర్చుని అక్కడ మనకి వెళ్ళి స్వామి దర్శనానికి కూర్చోవాల్సి వచ్చేది. సో అలా కూర్చున్నప్పుడు మళ్ళీ స్వామి ఫస్ట్ లైన్ వచ్చింది. స్వామి మళ్ళీ అమ్మ దగ్గరికి వచ్చి స్వామి అమ్మ పాద నమస్కారం చేసుకుంది. స్వామి అలా నుంచున్నప్పుడు స్వామి 2 పాదాల మధ్య తులసి మాల ఒకటి అక్కడ దొరికిందనమాట అమ్మకి. 2 పాదాల మధ్యలో తులసి మాల దొరికింది. స్వామి నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు అమ్మ ఆ తులసి మాల చిన్నదనమాట, తులసి మాల తీసుకుని అది ఇంటికి తీసుకొచ్చి దాన్ని ఎండబెట్టేసి రోజు దాన్ని పొడి చేసి మా తమ్ముడికి పాలల్లో కలిపిచ్చేదనమాట. సో ఇలా మా తమ్ముడికి కొంచెం ఆరోగ్యం మెరుగుపడుతూ వచ్చిందనమాట. మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ స్వామి దగ్గరికి అమ్మ ప్రతి సంవత్సరం సేవకి వెళ్ళేది, మా తమ్ముడిని కూడా తీసుకుని వెళ్ళేదన్నమాట. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఏం చేశారంటే స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. అప్పుడు చాలా బాగా ఎక్కువ ఆయాసంతో బాధపడుతూ ఉంటే స్వామి సృష్టించి ఒక టానిక్ ఇచ్చారనమాట. ఒక టానిక్ సృష్టించి ఇచ్చారు. దాని మీద ఏం లేబుల్ లేదు, ఏమీ లేదు. స్వామి చెప్పారు, ఇది 40 రోజులు పిల్లవాడికి ఇవ్వు, ప్రతిరోజు ఇవ్వు, పిల్లవాడికి ఇస్తే వాడు ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్పారనమాట. సో ఆ రకంగా అమ్మ 40 రోజులు ఇచ్చింది. ఆ తర్వాత ఆ ఖాళీ అయిన బాటిల్ అక్కడ పెట్టింది. తర్వాత చూస్తే ఆ ఖాళీ బాటిల్ కనిపించకుండా పోయింది. ఎక్కడికి పోయిందో తెలీదు, ఎలా పోయిందో తెలీదు. పెట్టిన చోట నుంచి ఆ బాటిల్ లేదనమాట. కానీ మా తమ్ముడికి ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చిందనమాట. ఇలా 78వ సంవత్సరం వచ్చేటప్పటికి మేమందరం ఫ్యామిలీ అంతా అంటే మా నాన్నగారు రాలేదు, బిజీగా ఉన్నారు. మేమందరం మేము పుట్టపర్తి వెళ్ళాం. మా అక్కయ్య, నేను, మా తమ్ముడు, అమ్మ, మా అన్నయ్య అందరం కలిసి మేము 4 అనమాట. అందరం కలిసి పుట్టపర్తి వెళ్ళాము.
తర్వాత మా అన్నయ్య ఏదో పనుండి అర్జెంటుగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. నేను, మా అక్కయ్య, మా తమ్ముడు, అమ్మ ఉన్నాము. ఆ రోజు పెద్ద బోరున వర్షం అనమాట. మీకు అంటే ఇదివరకు చూసిన వాళ్ళు స్వామి నిలయం చూస్తే కనుక అప్పుడు ఇసుక ఉండేది. ఇప్పుడు కుల్వంత్ రాయ్ హాల్ కాదు, అప్పుడు ఇసుక ఉండేది, మొత్తం ఇసుక ఉండేది చుట్టూత, నిలయం చుట్టూత. స్వామి దర్శనానికి ఇసుకలో నడుచుకుంటూ ఆ కృష్ణయ్య అలా వచ్చేవారు అనమాట. అలా వచ్చినప్పుడు స్వామి పెద్ద వర్షం పడింది, అందరం అలాగే, కానీ మేము కదలలేదు, అలాగే తడిసిపోయాము, అలాగే ఆ తడి ఇసుకలో అలాగే కూర్చున్నాం. సాయంత్రం వచ్చారు స్వామి. అప్పుడు స్వామి వచ్చి ఇంటర్వ్యూకి పిలిచారనమాట మమ్మల్ని. పిలిచి లోపలికి వెళ్ళిన తర్వాత మామూలుగా అమ్మ ఏదో కుటుంబ పరిస్థితులు అవన్నీ అడగడం జరిగింది. స్వామిని అన్నీ నేను చూసుకుంటానని చెప్పారు. తర్వాత నేను అడిగాను అనమాట. అప్పుడు నేను 9th క్లాస్లో ఉన్నాను. అప్పుడు స్వామిని అడిగాను, స్వామి నాకు మీ కాలేజీలో చదవాలనుంది స్వామి అని అంటే, తప్పకుండా బంగారు, నువ్వు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ తెచ్చుకో, నేను నీకు సీట్ ఇస్తానని చెప్పారనమాట. సరే, నేను అప్పటిదాకా మామూలుగా చదివేదాన్ని, ఒక స్టూడెంట్ని. అప్పుడు స్వామి సీట్ ఇస్తా అన్నారు కదా అనేసి ఎట్లా అయినా పట్టుదలగా ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి అని చెప్పి, ఇప్పట్లాగా ఫస్ట్ క్లాస్ అనేది అప్పుడు అంత ఈజీ కాదు, మాకు మార్కులు అంత ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు 90లు 98లు ఇచ్చేస్తున్నారు. మాకు ఫస్ట్ క్లాస్ రావడం అనేది చాలా గొప్పగా ఉండేది ఆ రోజుల్లో. సో కష్టపడి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాను స్వామివారి దయ వల్ల. తెచ్చుకున్న తర్వాత నేను అనంతపూర్ కాలేజ్కి అప్లై చేశాను. వాళ్ళు అప్పట్లో మాకు ఫస్ట్ లిస్ట్, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ అని వేసేవాళ్ళు. సో అన్ని లిస్టులు అయిపోయాయి, 3 లిస్టులు అయిపోయాయి, నా పేరు లేదు అక్కడ దాంట్లో. అమ్మ వెళ్ళి చూసింది, అనంతపూర్కి వెళ్ళి చూసింది, ఏ లిస్టులోనూ రాలేదు, నాకు అడ్మిషన్ లెటర్ రాలేదు. అప్పుడు గబగబా పుట్టపర్తికి వెళ్ళిపోయి అమ్మ స్వామి కూర్చుని దర్శనానికి కూర్చుంటే స్వామి వచ్చారు. స్వామి వచ్చినప్పుడు అమ్మ స్వామిని అడిగింది అనమాట, స్వామి అమ్మాయికి అనంతపూర్ కాలేజీలో సీట్ రాలేదు స్వామి అంటే, నువ్వు వెళ్ళి అనంతపూర్ వెళ్ళి ప్రిన్సిపల్ మేడం హేమలత మేడం ఉన్నారు, అప్పుడు మేడం దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పు, సీట్ ఇవ్వమన్నానని చెప్పు అని వెళ్ళి కలవమన్నారు అనంతపూర్కి. అంటే అప్పుడు అమ్మ వెంటనే పుట్టపర్తి నుంచి అనంతపూర్ వెళ్ళిపోయి మేడం గారిని కలవడం జరిగింది. మేడం అన్నారు, సరే అమ్మ, నేను 2-3 రోజుల్లో మీకు ఏ సంగతి నేను మీకు పంపిస్తాను, లెటర్ పంపిస్తాను అని చెప్పారనమాట. అలా అమ్మ హైదరాబాద్ వచ్చేసింది. వచ్చిన తర్వాత 2 రోజులకి నాకు లెటర్ వచ్చింది అనంతపూర్ కాలేజ్ నుంచి అడ్మిషన్ ఇచ్చినట్టు. సో ఇది స్వామి యొక్క ఇదనమాట, అంటే నా అనుగ్రహం నా మీద, నాకు స్వామి కాలేజీలో చదువుకునే అవకాశం స్వామి ఆ రకంగా నాకు ఇచ్చారు. స్వామికి దానికి నేను సదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అనంతపూర్ కాలేజీలో నేను చదివింది 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, కానీ నా జీవితంలో అది పెద్ద మార్పు అన్నమాట. అంటే అన్ని రకాలుగా ఓవరాల్గా మాకు ఎంతో నేర్చుకుంటాం అనంతపూర్ మన స్వామి కాలేజ్ స్టూడెంట్స్ అంటే. సో నేను అనంతపూర్ కాలేజ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ మాకు చాలా కార్యక్రమాలు మేము ఎన్నో నేర్చుకుంటాం. స్వామి నేర్పిస్తారు, పొద్దున్న లేచినప్పటి నుంచి నగర సంకీర్తన అని, తర్వాత మాకు డ్యూటీస్ ఉండేవి, వెజిటబుల్ కటింగ్ అని, చపాతీ రోలింగ్ అని, ఇలా చాలా డ్యూటీస్ ఉండేవి. సర్వింగ్ ఒక డ్యూటీ ఉండేది మాకు, తర్వాత ఈవినింగ్ వస్తే గార్డెనింగ్ డ్యూటీ ఉండేది. సో ఇలా ప్రతి ఒక్క తర్వాత ఈవినింగ్ భజన. సో మళ్ళీ మాకు చదువుకి చదువు ఉండాలి, తర్వాత సేవా కార్యక్రమాలన్నిట్లో, సర్వీస్ యాక్టివిటీస్ అన్నిట్లో పాల్గొనాలన్నమాట. ఇక్కడ అనంతపూర్ క్యాంపస్లోనే కాకుండా అక్కడున్న మా గురువులందరూ కూడా మాకు ఆధ్యాత్మికంగా కానీ, మాకు అన్ని రకాలుగా నడవడిక ఎలా ఉండాలి, స్వామి ఎలా చెప్పారు, ఒక ఆడపిల్ల ఎలా నడుచుకోవాలి అని మాకు చెప్పేవాళ్ళు అనమాట. మా వార్డెన్ జయమ్మ మేడము, పుష్ప మేడం ఇద్దరు మాకు చాలా నేర్పించారనమాట. మా మిగతా మేడమ్స్ అందరూ కూడా మాకు ప్రతినిత్యం డిసిప్లిన్ గురించి చెప్పేవాళ్ళు. ఎలా ఉండాలి డిసిప్లిన్, టైం కానీ సమయపాలన ఎలా మెయింటైన్ చేయాలి, స్వామికి ఎంత ఇష్టమో సమయపాలన అంటే, డిసిప్లిన్ అనేది చాలా ఇష్టం అన్నమాట.
సో మేము పుట్టపర్తికి వెళ్ళేవాళ్ళం. పుట్టపర్తికి మమ్మల్ని పండగలప్పుడు ప్రతి సెలవులు వీకెండ్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు మమ్మల్ని పుట్టపర్తి తీసుకెళ్ళినప్పుడల్లా నాకు ఎస్పెషల్లీ మా ఇష్టం ఉండేది సేవ ఏంటంటే క్యాంటీన్ సేవ. అంటే క్యాంటీన్కి వెళ్ళి అక్కడ వసుమత ఆంటీ ఉండేవాళ్ళు క్యాంటీన్లో. మీరు ఈ మధ్య చూసుంటారు సత్సాయి తెలుగులో వసుమత ఆంటీ యొక్క ఇంటర్వ్యూ వచ్చింది రీసెంట్గా, ఒక 3 weeks బ్యాక్. సో వసుమత ఆంటీ క్యాంటీన్కి ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు అనమాట. సో మేము పుట్టపర్తి వెళ్ళంగానే పరుగున మేము మేడమ్స్ కూడా చెప్పి, మేడం మేము క్యాంటీన్ డ్యూటీ కావాలని చెప్పి మేము వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. సో అట్లా మేము పుట్టపర్తిలో క్యాంటీన్ డ్యూటీ చేసి, అంటే మాకు స్వామి దర్శనం కంటే కూడా క్యాంటీన్ డ్యూటీ చేయడం చాలా ఇష్టంగా ఉండేది. సో అదొక చాలా తృప్తి అనమాట. స్వామి కూడా మాకు వెళ్ళిపోయేటప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా, పాద నమస్కారాలు ఇచ్చినా కూడా స్వామి అందరూ డ్యూటీ చేసే పిల్లల్ని పిలవమని మా కోసం వెయిట్ చేసేవాళ్ళు, ఇంటర్వ్యూ ఇవ్వకుండా, పాద నమస్కారాలు ఇవ్వకుండా అనమాట. సో అలా మాకు పిలుపు వచ్చేది క్యాంటీన్కి, స్వామి రమ్మంటున్నారు అర్జెంటుగా మిమ్మల్ని అందరినీ అంటే పరిగెత్తుకుంటూ స్వామి దర్శనానికి వచ్చి మాకు అలా ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు, పాద నమస్కారం ఇచ్చేవాళ్ళు, స్వామి పుట్టు పండుగకి చీరలు ఇచ్చేవాళ్ళు మాకు. సో ఈ రకంగా స్వామి ఎన్నో మాకు చక్కగా చూసుకునేవాళ్ళు స్టూడెంట్స్ని అనమాట. చిన్నప్పుడు బాలవికాస్ స్టూడెంట్గా శివంలో మేము అక్కడ చెప్పడం మర్చిపోయాను, మేము బాలవికాస్ స్టూడెంట్స్గా స్వామి దగ్గర ప్రోగ్రామ్స్ వేసాం అనమాట. స్వామి శివంకి వచ్చేవాళ్ళు. శివంకి వచ్చినప్పుడు మేము డ్రామాలు, తర్వాత బ్యాండు, వేదము, సో వాటన్నిటిలో ఇప్పుడు పిల్లలు చక్కగా వేదం చదివారు. అలాగే మాకు అప్పట్లో స్వామి మొదలు పెట్టారనమాట వేదం. సో మేము వేదంలో ఉండేవాళ్ళం, ఇలావన్నీ నేర్చుకునేవాళ్ళం అనమాట. సో స్వామి వచ్చినప్పుడు మేము స్వామి ముందర మేము మా ప్రదర్శన ఇచ్చాము. స్వామి మాకు పాద నమస్కారాలు ఇచ్చారు. మాకు చక్కగా ఎంతో బాగా బాలికా స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. ఆ తర్వాత మేము ఏమైందంటే మాకు సొంత ఇల్లు కట్టుకుందామని అమ్మ వాళ్ళు, అమ్మ సేవాదల్గా బాలికాస్ టీచర్గా కూడా ఉండేది అమ్మ, తర్వాత సేవాదల్ కన్వీనర్గా కూడా ఉండేదన్నమాట. అమ్మ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం అమ్మ చెంచల్గూడ జైల్లో జువెనైల్ జైల్ అని ఉంది. అంటే చిన్నపిల్లలు ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళకి సెపరేట్గా జైలు ఉంటుందన్నమాట చెంచల్గూడలో. సో అక్కడ అమ్మకి అప్పుడు ఐడియా వచ్చి స్వామిని పర్మిషన్ అడిగిందనమాట. స్వామి ఇక్కడ బాలవికాస్ అంటే అప్పుడు లలితమ్మ గారని లలిత ఆంటీ ఉండేవాళ్ళు. ఆంటీ ఏమో డిస్ట్రిక్ట్ మహిళా విభాగ్ కన్వీనర్గా ఉండేవాళ్ళు మేడము ఆంటీ. సో అప్పుడు పర్మిషన్ ఇస్తే అమ్మ చెంచల్గూడ జైలుకి వెళ్ళి ఆ జువెనైల్ ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళకి బాలవికాస్ తీసుకునేదన్నమాట. సో ఇలా తీసుకుంటున్నప్పుడు స్వామి అప్పుడు శివంకి వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు. వచ్చినప్పుడు స్వామిని రిక్వెస్ట్ చేశారనమాట, స్వామి చెంచల్గూడ జైలుకి వస్తే ఆ పిల్లల్ని బ్లెస్ చేయండి మీరు అని. అమ్మ వాళ్ళ చేత బాలవికాస్ ప్రోగ్రామ్స్ అన్నీ తయారు చేసి వాళ్ళ చేత రెడీగా పెట్టుకుంటే స్వామి వచ్చారనమాట. చెంచల్గూడ జైలుకి వచ్చి ఆ బాల నేరస్తుల్ని కూడా బ్లెస్ చేశారు అప్పుడు. సో ఈ స్వామి ఎప్పుడు చెప్తారు అంటే సేవ అనేది పరిమితం కాదు, అందరికీ చెందాలి. అంటే అక్కడున్న వాళ్ళని బాల నేరస్తులు అంటున్నాం, కానీ వాళ్ళల్లో ఎందుకు చేశారు ఆ నేరం, వాళ్ళల్లో పరివర్తన రావాలి, వాళ్ళకి తెలియక చేశారు. అది ఏదో అవసరానికో దేనికో తెలియక వాళ్ళు చేశారు. సో వాళ్ళల్లో పరివర్తన తీసుకురావడానికి స్వామి వాళ్ళకి బాలవికాస్ అనేది అక్కడ ప్రారంభించడం, స్వామి అంటే చేయడం జరిగింది. ఈ తర్వాత 83వ సంవత్సరంలో మా సొంత ఇల్లు కట్టుకుందామని అమ్మ నాన్న అనుకున్నారు. అప్పుడు వెళ్ళి స్వామి అప్పుడు శివంకి మళ్ళీ స్వామి వచ్చారు. శివంకి వస్తే మా నాన్నగారు అంటే అమ్మ పొద్దున్నే తెల్లవారుజామున 2ంటికి వెళ్ళిపోయేది. ఎందుకంటే స్వామి మనకి నగర సంకీర్తన అయిన తర్వాత ఇక్కడ మన పాత భక్తులు ఎవరైతే శివంకి వచ్చేవాళ్ళో వాళ్ళకి తెలుసు, చూసుంటారు కూడా యూట్యూబ్లో కానీ వేరే వాళ్ళ అనుభవాలు చూసుంటారు. మాకు ఎలా అంటే తెల్లవారుజామున 2ంటికల్లా మేము 2-3ంటికల్లా శివంలో ఉండేవాళ్ళం. మాకు నగర సంకీర్తన అయ్యి రాగానే స్వామి శివంలో చూసుంటారు, ముందర ఒక షట్టర్ ఉంటుంది.
ఆ షట్టర్ తీసుకుని మన పుట్టపర్తిలో ఎలా మనకి స్వామి క్రిస్మస్ టైంలో బాల్కనీలోకి వచ్చి పొద్దున్నే దర్శనం ఇచ్చేవాళ్ళు, అలా శివంలో స్వామి అలా షట్టర్ తీసుకుని నగర సంకీర్తన అయ్యి ఇట్లా వచ్చి అక్కడ పాడుతూ ఉంటే స్వామి ఆ షట్టర్ తీసుకుని వచ్చి ఆ సుప్రభాత దర్శనం ఇచ్చేవాళ్ళు అనమాట అప్పట్లో. సో మేమందరం పొద్దున్నే సుప్రభాత దర్శనానికి వెళ్ళిపోయేవాళ్ళం. అమ్మ అంటే అక్కడ ఉన్నప్పుడు అమ్మ పుట్టపర్తికి వెళ్ళినప్పుడల్లా ఏం చేసేదంటే అక్కడ పెద్ద బొట్టమ్మ గారని ఉండేవాళ్ళు. మీకు చాలామంది వినుంటారు, చూసుంటారు కొంతమంది పెద్ద బొట్టమ్మ గారిని. ఆవిడ షిర్డీ బాబా భక్తులు అనమాట. పెద్ద బొట్టమ్మ గారు అంటే ఆవిడ చిన్నతనంలో ఆవిడ పెళ్ళైన కొత్తల్లో అప్పుడు షిర్డీ బాబా దర్శనానికి వెళ్ళారనమాట. ఆవిడ వెళ్ళినప్పుడు ఆవిడకి మనకి స్వామి సచ్చరిత్రలో కూడా ఉంటుంది పెద్ద బొట్టమ్మ గారి గురించి. సో తపోవనంలో ఉంటుంది పెద్ద బొట్టమ్మ గారి గురించి. పెద్ద బొట్టమ్మ గారు అప్పుడు స్వామి షిర్డీ బాబా భక్తురాలు ఆవిడ. అప్పుడు స్వామి ఆవిడకి చెప్పారనమాట, నేను మళ్ళీ అవతరిస్తాను, నేను మళ్ళీ సత్యసాయిగా వస్తాను, నేను నీకు అప్పుడు మళ్ళీ దర్శనం ఇస్తానని చెప్పారనమాట. సో పెద్ద బొట్టమ్మ గారు పుట్టపర్తి ఒకసారి మీరు తపోవనంలో చదువుంటారు, పెద్ద బొట్టమ్మ గారు ఆవిడ హరికథలు చెప్పేవాళ్ళు. అలా ఆవిడ ఉరవకొండకి వచ్చినప్పుడు స్వామి 14 ఏళ్ల వయసు స్వామి అనమాట. అప్పుడు 14-15 ఏళ్ళు అనుకుంటాను. స్వామి అక్కడ ఉన్నప్పుడు స్వామి అక్కడ తెలిసింది ఇట్లా ఒక బాబా ఉన్నారు, ఆయన అన్ని మహిమలు చేస్తున్నారు అని తెలిసి ఆవిడ వెళ్ళారనమాట స్వామి దర్శనం. అక్కడ చూద్దామని వెళ్ళారు. హరికథ చెప్పిన తర్వాత వెళ్ళి స్వామిని చూడడానికి వెళ్ళినప్పుడు స్వామి ఆవిడని పిలిచి ఆవిడని చూడంగానే గోరీ అని పిలిచారు. ఎందుకంటే షిర్డీ బాబా ఆవిడని గోరీ అని పిలిచేవాళ్ళు అనమాట. సో ఆ రకంగా ఆవిడకి ఈయనే మా షిర్డీ బాబాని ఈ సత్యసాయి బాబాగా ఈ అవతారంలో వచ్చారు, స్వామి చెప్పారు, షిర్డీ బాబా నాకు చెప్పారు అని చెప్పి అప్పటి నుంచి ఆవిడ పుట్టపర్తికి వచ్చి స్వామి దగ్గర ఉండిపోయారనమాట. ఆవిడ పేరు పెద్ద బొట్టమ్మ అని ఎందుకంటారు అంటే ఆవిడ కాషాయ వస్త్రాలు ధరించేవారు. నేను చూశాను చిన్నప్పుడు, ఆవిడని చూశాను నేను. ఇంత పెద్ద బొట్టు, ఎర్రటి కుంకుమ బొట్టు పెట్టుకునేవాళ్ళు. ఎందుకు అంటే షిర్డీ బాబా ఆవిడకి ఒక కుంకుమభరణి ఇచ్చారు. ఆ కుంకుమభరణిలోంచి ఎప్పుడు కుంకుమ వస్తూ ఉండేదన్నమాట. సో మేము పుట్టపర్తికి వెళ్ళినప్పుడల్లా అందరికీ పెద్ద బొట్టమ్మ గారు ఆ కుంకుమ ఇచ్చేవారు. మాకు కూడా ఆ కుంకుమ ఇచ్చారు. ఆవిడ ఎప్పుడు ఆ పెద్ద కుంకుమ బొట్టు పెట్టుకుని చక్కగా ఉండేవాళ్ళు అనమాట. ఇలా ఎంతో ప్రకాశవంతంగా ఉండేది ఆవిడ. స్వామి కూడా ఆవిడతోటి జోక్స్ వేస్తూ మాట్లాడుతూ ఆవిడతోటి చాలా ఇదిగా ఉండేవాళ్ళు అనమాట. సో పుట్టపర్తిలో పుట్టపర్తి సేవాదలుగా సేవకి వెళ్ళినప్పుడల్లా అప్పట్లో నేను చెప్పా కదా, ఇసుకలాగా మొత్తం ప్రాంగణం అంతా, మన మందిరం చుట్టూత ప్రాంగణం అంతా ఇసుక ఉండేది. సో ఆ ఇసుకలో స్వామి అలా మెల్లిగా అడుగులేస్తూ అలా వచ్చేవాళ్ళు. కానీ స్వామి అడుగులు గట్టిగా పడేవి కావు, అలా మెల్లిగా వచ్చేవాళ్ళు అనమాట. స్వామి వచ్చినప్పుడల్లా ఏంటంటే స్వామి ఏ వైపు వస్తారో, ఇటు లేడీస్, అప్పుడు కూడా లేడీస్ ఇటువైపే ఉండేది, జెంట్స్ అటువైపే ఉండేది. స్వామి వచ్చే దారమ్మటంతా అనమాట పెద్ద బొట్టమ్మ గారు ముగ్గులు వేసేవాళ్ళు. ముగ్గులు వేసి స్వామికి పూలతోటి వాటినంతా నింపేవాళ్ళు అనమాట. సో అమ్మ చాలా మంచి ఆర్టిస్ట్, ముగ్గులు బాగా వేసేది. అయితే పెద్ద బొట్టమ్మ గారితో పాటు అమ్మ కూడా అక్కడ పుట్టపర్తిలో తెల్లవారుజామునే లేచి, వాళ్ళు అప్పట్లో ఎంతో కష్టం అనమాట, ఇసుకంతా చీపుర్లతోటి మెల్లిగా తెల్లవారుజామున లేచి అవంతా మట్టి లేకుండా, రాళ్ళు లేకుండా, ఏమీ ఇవి లేకుండా, చెత్త చెదారం ఏమీ లేకుండా అంత జాగ్రత్తగా, ఎందుకంటే స్వామి పాదాలకి ఎక్కడ గుచ్చుకుంటాయో అని శ్రద్ధ తీసుకుని సేవాదల్ వాళ్ళు అప్పుడు అలా చేసేవాళ్ళు అనమాట ప్రాంగణం అంతా. అయితే అమ్మ కూడా ముగ్గులు వేసేదన్నమాట పూలతోటి. అలా పెద్ద బొట్టమ్మ గారి వద్ద అమ్మ ట్రైనింగ్ అయింది. అట్లాగే శివంకి వచ్చినప్పుడు కూడా అమ్మే ముఖ్యంగా ఇన్ఛార్జ్గా ఉండి స్వామి మన శివం మందిరం నుంచి ఇలా ఏదైతే దారి వేశారో, రెడ్ కార్పెట్ వేసేవాళ్ళు, వేసిన ఆ దారంతా అమ్మ పూలతోటి రంగోలీలాగా వేసేదన్నమాట. స్వామి ఎంతో ఇష్టపడేవాళ్ళు. పుట్టపర్తిలో కూడా స్వామి అడిగేవాళ్ళు అనమాట, ఎవరు వేశారు అని కనుక్కునేవాళ్ళు. స్వామికి తెలీదా? స్వామికి అన్నీ తెలుసు, కానీ స్వామి సర్వంతర్యామి, అన్నీ ఆయనకి తెలుసు, ఏం జరుగుతున్నాయో తెలుసు, ఈ క్షణం ఏం జరుగుతుందో కూడా స్వామికి తెలుసు. సో
సో అట్లా అమ్మకి ప్రతిసారి పుట్టపర్తి వెళ్ళినప్పుడల్లా ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు అనమాట. సో అయితే స్వామి 83లో శివంకి వచ్చినప్పుడు అమ్మ పొద్దున్నే తెల్లవారుజామునే వచ్చేసింది. నగర సంకీర్తన తర్వాత ఈ ముగ్గులు వేయాలి స్వామికి, అవన్నీ గ్రౌండ్ అంతా రెడీ చేయాలి. అమ్మ సేవదలు కాబట్టి వచ్చేసి కూర్చుంది. మా నాన్నగారేమో మెల్లిగా లేటుగా మా ప్లాన్ ఉంటుంది కదా, మన ఆర్కిటెక్ట్స్ వేసే ఫ్లోర్ మన ప్లాన్, ఇంటి ప్లాన్ తీసుకుని మా నాన్నగారు వచ్చేటప్పటికి ఏమైందంటే మన శివం ప్రాంగణం అంతా నిండిపోయింది. సో ఆయన ఎక్కడో జెంట్స్ సైడ్ గేట్ దగ్గర ఎక్కడో చోటు దొరికిందనమాట వెనకాలకి. సరే తర్వాత ఏమైంది, స్వామి అయినా కూడా అంటే అమ్మ ప్రార్థిస్తుంది, స్వామి మీరు మాకు ఇది శంకుస్థాపన ముహూర్తం చెప్పండి, మా ప్లాన్ బ్లెస్ చేయండి అని స్వామి అమ్మ ప్రార్థిస్తూ ఉందన్నమాట. అప్పుడు స్వామి ఏం చేశారు, ఫస్ట్ జెంట్స్ సైడ్ వెళ్ళిపోయి వెనకాల ఎక్కడో గేట్ దగ్గర ఉన్న మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి అది బ్లెస్ చేశారు. అప్పుడు మా నాన్నగారు అడిగితే స్వామి శంకుస్థాపన ఎప్పుడు చేసుకోవాలంటే ఉగాది రోజు చేసుకోమని చెప్పేసి వచ్చేసారు. మళ్ళీ లేడీస్ సైడ్ వచ్చారు. వచ్చినప్పుడు అమ్మ కూర్చుంటే అమ్మ అడిగింది, స్వామి శంకుస్థాపన ముహూర్తం అంటే ఆయనకి చెప్పాను అన్నారు. అంటే మా అమ్మకి ఎక్కడ మా నాన్నగారు కనిపించలేదు, ఎప్పుడు చెప్పారు ఏంటి, మళ్ళీ స్వామి సరిగ్గా వినలేదని స్వామి శంకుస్థాపన ముహూర్తం అని అమ్మ మళ్ళీ అడిగిందనమాట. అడిగితే అక్కడ ఆయన ఉన్నాడు, ఆయనకి చెప్పాను ఉగాది రోజు చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. సో స్వామి ఆ రకంగా అంటే ప్రతి చిన్న విషయంలో కూడా మమ్మల్ని ఎంతో అనుగ్రహించారనమాట. సరే శంకుస్థాపన అప్పుడు అమ్మ శంకుస్థాపనకి అందరికీ తెలుసు, నవధాన్యాలు తర్వాత ముత్యాలు ఇవన్నీ ఉంటాయి, మన ప్రెషియస్ స్టోన్స్ ఏవో పట్టుకుని అమ్మ కూర్చుంటే స్వామి బ్లెస్ చేసి వెళ్ళిపోయారు. శంకుస్థాపన చేసేసుకున్నాము. తర్వాత ఇల్లు రెడీ అయిపోయింది. మళ్ళీ అమ్మ స్వామి దగ్గరికి వెళ్ళింది, పుట్టపర్తికి వెళ్ళి స్వామి ఇట్లా గృహప్రవేశానికి ముహూర్తం పెట్టండి స్వామి. అప్పట్లో స్వామి అందుబాటులో ఉండేవాళ్ళండి. ప్రతి చిన్న కార్యక్రమానికి ప్రతిదానికి మేము ఫస్ట్ స్వామి దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం పుట్టపర్తికి. అంటే అప్పుడు స్వామి వెంటనే అనమాట, అంటే కూర్చోవాలి, ఒక్కొక్కసారి తొందరగా అనుగ్రహించేవాళ్ళు, కొన్నిసార్లు 2-3 రోజులు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ స్వామి చూసేవాళ్ళు, అప్పుడు తక్కువ మంది ఉండేవాళ్ళు భక్తులు. సో అప్పుడు అప్పుడు స్వామి అమ్మతో మళ్ళీ లైన్లో కూర్చున్నప్పుడు స్వామి దగ్గరికి వచ్చారు. దగ్గరికి వచ్చి స్వామి గృహప్రవేశం అంటే మళ్ళీ ఉగాది రోజే గృహప్రవేశం చేసుకోమని స్వామి చెప్పారనమాట. సో అలా స్వామి మాకు అమ్మ అడిగింది, స్వామి ఇంటి పేరు పెట్టండి అంటే సాయి సదన్ అని ఇంటి పేరు కూడా పెట్టారనమాట. సో ఇట్లా అయ్యింది మాకు. నెక్స్ట్ అమ్మ ఏంటంటే అంటే స్వామి అప్పుడు అందరికీ సామూహికంగా ఒడుగులు చేశారు పుట్టపర్తిలో ఫస్ట్ టైం. అప్పుడు చేసినప్పుడు అంటే ఓన్లీ బాల వికాస్ టీచర్ల పిల్లలకి ఒడుగులు చేశారనమాట. చేస్తే మా అమ్మగారు ఏం చేశారు, మా 2 బ్రదర్స్కి వాళ్ళ పేర్లు ఇచ్చారు. ఇస్తే లిస్ట్లో ఉన్నాయి. అప్పుడు లలిత ఉమాపతిరావు గారు ఆంటీ ఏం చేశారంటే అమ్మకి ఆ లిస్ట్ ఇచ్చి మీరు పుట్టపర్తి వెళ్ళి అక్కడ స్వామికి ఇవ్వండి అన్నారు. అప్పట్లో మనం డైరెక్ట్గా స్వామికి ఇవ్వడానికి లేదు, కుటుంబరావు గారు అని ఉండేవారు. సో కుటుంబరావు గారి దగ్గరికి వెళ్ళి ఇవ్వాలన్నమాట. సో అమ్మ వెళ్ళి కుటుంబరావు గారి దగ్గరికి ఇచ్చింది. సరే ఆ లిస్ట్లో చూస్తే తర్వాత ఏమైందంటే వాళ్ళు మా అన్నయ్య పేరు మా తమ్ముడి పేరు రాసి పక్కన మా నాన్నగారి పేరు రాయకుండా ఇందిరమ్మ గారు అని రాశారు. సరే వచ్చిన తర్వాత మా నాన్నగారు చూసి అదేంటి నేను ఫాదర్ని కదా నా పేరు ఇవ్వలేదేంటి, నీ పేరు రాసింది అక్కడ అని ఆయనకి కొంచెం బాధ కలిగింది. పుట్టపర్తి రావడానికి కొంచెం ఆయన అంటే ఆయనకి నచ్చలేదు ఫస్ట్ చెప్పాలంటే నా పేరు లేదు అని. సరే అయినా సరే తల్లిదండ్రులు ఇద్దరు ఉండాలి కాబట్టి ఎలాగోలాగా ఒప్పించి అమ్మ తీసుకొచ్చారు, పుట్టపర్తికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత పూర్ణచంద్రలో స్వామి ఒడుగులు చేశారు. ఒడుగులు చేసినప్పుడు ఒక్కొక్కళ్ళని పిలుస్తున్నారనమాట. పిలుస్తూ ఉంటే పేర్లు మా అన్నయ్య పేరు మా తమ్ముడి పేరు పిలిచి తండ్రి పేరు శ్రీహరిరావు గారు అని చదివారు. అంటే స్వామికి చూడండి, స్వామి అలా రాసి స్వామికి తెలుసు. అంటే అప్పుడు అమ్మ ఇవ్వలేదు, ఆ లిస్ట్ వెళ్ళిపోయింది స్వామి దగ్గరికి. కానీ లిస్ట్ చదివినప్పుడు మాత్రం మా నాన్నగారి పేరు చదివారనమాట. సో అప్పుడు మా నాన్నగారు చాలా సంతోషపడ్డారు. ఆయనకు అన్నీ తెలుసు, అంటే తండ్రి పేరు ఉండాలి అక్కడ, తల్లి పేరు అని 2 చదివారనమాట. సో స్వామి అన్ని సర్వంతర్యామి, ఆయనకి తెలుసు మనం ఏమనుకుంటున్నాం ఏం చేస్తున్నాం అనేది ఆయనకి తెలుసు అనమాట. అయితే మళ్ళీ
ఇది ఒక మెరకిల్ అని చెప్పాలన్నమాట. మాకు అనుభవంలోకి వచ్చిన ఒక మెరకిల్ స్వామితోటి. మళ్ళీ ఏమైందంటే అమ్మ అక్కకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే ప్రతి సంబంధం వచ్చినప్పుడల్లా స్వామి దగ్గర పుట్టపర్తి వెళ్ళిపోవడం. స్వామి ఈ సంబంధం వచ్చింది. స్వామి అసలు మాట్లాడేవాళ్ళు కాదు. కొన్ని సంబంధాలు ఇష్టం లేదు, ఒకటో రెండో అమ్మ తీసుకెళ్ళింది, స్వామికి నచ్చలేదు. ఒక సంబంధం వాళ్ళు ఏంటంటే అతను స్వామి స్టూడెంట్, బృందావన్ స్టూడెంట్. సరే మాకు కూడా ఇష్టం, స్వామి స్టూడెంట్ కదా, బృందావన్ స్టూడెంట్ అలా అనుకుని మేము చాలా ఇష్టపడి స్వామి ఇలా వాళ్ళు చాలా అడుగుతున్నారనమాట మీ అమ్మాయిని ఇమ్మని వెళ్ళిన తర్వాత అప్పుడు స్వామి ఇట్లా అంటున్నారు. స్వామి అది అంటే వద్దు, ఈ సంబంధం వద్దు, అమ్మాయికి ఇది చెయ్యొద్దు నువ్వు, ఈ సంబంధం ఆల్రెడీ ఆ అబ్బాయికి ఇంకెవరో ఉన్నారు, సో ఈ సంబంధం వద్దు అని చెప్పి స్వామి నిక్కచ్చిగా చెప్పారనమాట. చెప్పి మంచి సంబంధం వస్తుంది, నువ్వు ఆదుర్దా పడకు అని చెప్పారనమాట. సో మళ్ళీ ఒక మంచి సంబంధం వచ్చింది. అప్పుడు వెళ్తే స్వామి ఇది చేసుకోమని చెప్పారు. ఆ రకంగా మా అక్కకి పెళ్ళి అంటే కార్డు సంబంధం జరిగి ఫిక్స్ అయింది. మళ్ళీ కార్డు తీసుకుని వెళ్తే స్వామి దగ్గరికి పుట్టపర్తికి పెళ్లి కార్డు స్వామి బ్లెస్ చేయడం, మా అక్క పెళ్ళి జరగడం జరిగింది. అదేవిధంగా నా పెళ్ళి కూడా అలాగే జరిగిందనమాట. సో మా అత్తగారు వాళ్ళు స్వామి డివోటీస్, వాళ్ళు వచ్చేవాళ్ళు మా ఇంటికి భజనకు వచ్చేవాళ్ళు. అంటే వేరే సమితి కానీ భజనలలో కలిసేవాళ్ళు, అమ్మాను ఆంటీ మా అత్తగారు కలిసేవాళ్ళు. కానీ అప్పుడు ఎవరికి ఏం ఉద్దేశాలు లేవన్నమాట. తర్వాత సంబంధం ఎవరో మన సేవాదల్ వాళ్ళు అట్లా ఉండి మా అమ్మగారికి చెప్పారు, ఎందుకు చూడకూడదు మీ అమ్మాయికి. అప్పుడు నేను పిహెచ్డి చేస్తున్నాను అనమాట. మా వారు అమెరికాలో ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఎందుకో సజెస్ట్ చేయరు, వాళ్ళ అబ్బాయి వచ్చారు మీరు చూడండి మీ అమ్మాయికి అని చెప్తే అప్పుడు అసలు అప్పటిదాకా ఎవరికీ ఆలోచన లేదు. అది సరే నేను అప్పుడు ఢిల్లీలో రీసెర్చ్ చేసేదాన్ని పిహెచ్డి టైంలో. రీసెర్చ్ చేస్తుంటే మా అమ్మ ఫోన్ చేశారనమాట. ఫోన్ చేసి ఏదో వేరే సంబంధం వచ్చింది, నువ్వు అర్జెంటుగా రావాల్సిందే హైదరాబాద్కి అని పిలిపించిందమ్మ. నేను వచ్చాను కానీ ఆ సంబంధం నాకు నచ్చలేదు. సరే నేను నో చెప్పాను. 4 రోజుల్లో వీళ్ళు మన ఆంటీ సేవద లాంటి ఒక ఆంటీ చెప్పారనమాట, ఇలా ఉన్నారు చూడండి అని. అప్పుడు చూడంగానే ఈ సంబంధం వచ్చింది. అప్పుడు సరే అనుకున్నారు. నేను ఒకటే చెప్పాను అమ్మకి, అమ్మ స్వామి ఒప్పుకుంటేనే నేను చేసుకుంటా ఈ సంబంధం, లేకపోతే నేను పెళ్లి చేసుకోను అని చెప్పాను. అంటే అప్పుడు అమ్మ వెళ్ళి స్వామితో మాట్లాడితే స్వామి సరే అన్నారు. తర్వాత మేము పెళ్లి కార్డు అవి తీసుకుని వెళ్ళిన తర్వాత స్వామి బ్లెస్ చేశారు. పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ తీసుకెళ్ళాం, బ్లెస్ చేశారు. నా దగ్గరకు వచ్చి నాకు పాద నమస్కారం ఇచ్చి స్వామి విభూతి సృష్టించి ఇచ్చారనమాట. అంటే నాకు చాలా భయంగా ఉండేది. స్వామి మీరు బ్లెస్ చేయాలి అని ప్రే చేస్తూ ఉండేదన్నమాట. స్వామి దగ్గరకు వచ్చి ప్రసాదం ఇచ్చి నాకు పాద నమస్కారం ఇచ్చారనమాట. సో దాంతో ధైర్యం వచ్చి అట్లా నేను పెళ్ళికి ఒప్పుకోవడం జరిగిందనమాట. అలా సాయి ఫ్యామిలీలోకి నేను వెళ్ళడం జరిగింది. తర్వాత ఆ సమయంలో ఏమైందంటే మా అత్తగారు కూడా పుట్టపర్తి వచ్చినప్పుడు ఆవిడ పర్సు పోయింది. ఆవిడ ఎవరో ఎట్లా పోయిందో తెలియదు. పుట్టపర్తిలో పొద్దున్న దర్శనానికి వచ్చినప్పుడు ఎక్కడ పడేసుకున్నారో తెలియదు, ఆవిడ పర్సు పోయింది. అయితే మా అత్తగారు ఇంకా నాకు నా పర్సు స్వామి నాకు బ్లెస్ చేస్తే కానీ నా పర్సు దొరికితే కానీ నేను భోజనం చేయనని కూర్చున్నారు ఆవిడ. ఎందుకంటే ఆవిడకి అది ఏదో అంటే మంచి శకునం లాగా కనిపించలేదన్నమాట. ఈ సంబంధం ఒప్పుకుంటుంటే ఇలా పోవడం ఏంటి అని ఆవిడకి ఏదో మనసులో అనిపించింది. నాకు నా పర్సు దొరికి నాకు స్వామి బ్లెస్ చేస్తేనే నేను భోజనం చేస్తానని ఆవిడ ఒక రోజంతా భోజనం చేయలేదు. ఆ మర్నాడు స్వామి వచ్చారు. స్వామి మా దగ్గరకు వచ్చి మాకు బ్లెస్ చేసి మాకు ఇచ్చి ఆ రోజు స్వామి ఆవిడ పర్సు దొరికిందనమాట. పర్సు దొరకడం, మధ్యాహ్నం వచ్చి స్వామి ఇట్లా బ్లెస్ చేయడం, విభూతి ఇవ్వడం అన్నీ జరిగిందనమాట. సో ఈ రకంగా మా 2 కుటుంబాలు కలిసాయి. స్వామి సేవలో అంటే మేము చేసుకోగలిగాం, స్వామి సేవ చేసుకుంటున్నాం, ఇప్పటికీ చేసుకుంటున్నాం అన్నమాట.
ఇంకోటి ఏంటంటే అమ్మ పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు స్వామిని అడిగిందనమాట. అప్పట్లో మన సాయిరామ కోటి రాసేవాళ్ళం పుస్తకాలు, ఇప్పటికీ రాస్తున్నారు. అప్పట్లో రాస్తే స్వామికి ఇచ్చేవాళ్ళం అనమాట. సాయి కోటి రాసి స్వామికి ఇచ్చేవాళ్ళు. అక్కడికి వెళ్ళి మన కుటుంబరావు గారికి ఇచ్చేవాళ్ళు అనమాట, అక్కడ సబ్మిట్ చేసేవాళ్ళం. అయితే అమ్మకి ఇష్టం అనమాట. అప్పట్లో పొట్లాలు కట్టేవాళ్ళం, ఇప్పటికీ మనకి ప్రింటెడ్ వస్తున్నాయి, కానీ అప్పట్లో ఒక సాయి కోటి పుస్తకాలు చింపి దాంట్లో అప్పుడు స్వామి ఏం చేశారంటే తప్పకుండా కట్టమని చెప్పి ఒక బస్తాడు విభూతి అమ్మకి ఇచ్చారు, కుటుంబరావు గారి చేత పంపించారనమాట. అట్లాగే సాయి కోటి పుస్తకాలు కూడా ఇస్తే ఇంటికి తీసుకొచ్చి మేమంతా పగలు రాత్రి కూర్చుని ఆ పొట్లాలన్నీ కట్టేవాళ్ళం అనమాట. ఇంట్లో కట్టి స్వామికి మళ్ళీ ఆ బస్తాలు తీసుకెళ్ళి పుట్టపర్తిలో అమ్మ స్వామికి ఇస్తే, స్వామి అప్పుడు సేవాదళ్ళు అందరూ వెళ్ళేవాళ్ళు సేవకి. వెళ్ళినప్పుడు స్వామి వెనకాల ఆ విభూతి పొట్లాల బుట్ట పట్టుకుని అమ్మని పిలిచేవాళ్ళు అనమాట. ఎప్పుడు అమ్మని రమ్మనేవాళ్ళు. అంటే అమ్మ బుట్ట పట్టుకుని స్వామి వెనకాల వెళ్తూ ఉంటే స్వామి అందరికీ విభూతి ఇలా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు అనమాట. సో అట్లా ఆ రకంగా అమ్మకి ఎన్నో అనుభవాలు. స్వామి ప్రతి క్షణం స్వామి ఎప్పుడు వెళ్ళినా చూసేవాళ్ళు. అదే స్ఫూర్తి, అంటే స్వామి ఇచ్చిన స్ఫూర్తి దాంతో అమ్మ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిందనమాట. సేవాదల్ ఇన్ఛార్జ్గా ఉండింది, తర్వాత సేవాదల్ కన్వీనర్గా చేసింది అమ్మ. ఎన్నో గ్రామసేవ, అప్పట్లోనే గ్రామసేవకి వెళ్ళేవాళ్ళు వీళ్ళు. స్వామి చెప్పినప్పుడు గ్రామసేవకి వెళ్ళి చేసేవాళ్ళు, పుట్టపర్తికి వెళ్ళి చేసేవాళ్ళు అనమాట. అయితే ఒకసారి మహిళా అంటే మహిళా కమిటీ అంటే మహిళా సభ్యులందరికీ, కమిటీ మెంబర్స్ అందరికీ శివం నుంచి వెళ్తే స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు మా తమ్ముడికి చాలా ఆయాసంతో బాధపడుతున్నాడు. అప్పుడు స్వామి చెప్పారు అంతా బాగవుతుంది, బాధపడుతున్నారు. మళ్ళీ ఒక పుట్టు పండుగ టైంలో, ఒక దసరా టైంలో అనుకుంటాను, అమ్మ పుట్టపర్తికి ఎప్పుడు మా తమ్ముడు తీసుకుని వెళ్ళినప్పుడు అప్పుడు అకామిడేషన్ దొరికేది కాదు. ఎందుకంటే అప్పట్లో సౌత్ ప్రశాంతి, మనకి ఈస్ట్ ప్రశాంతి, అప్పుడే వెస్ట్ ప్రశాంతి ఒకటి కట్టారు. సో ఎక్కువ అకామిడేషన్ దొరికేది కాదు. అందరు భక్తులు ఇళ్ళున్న వాళ్ళు ఇళ్లల్లో ఉండేవాళ్ళు, లేని వాళ్ళు వరండాలో, సౌత్ ప్రశాంతి వరండాలో, లేదా ఇప్పుడు మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కట్టారు స్వామి, ఆ వెనకాల వేద పాఠశాల అని ఉండేది బ్లాక్ ఒకటి. ఆ బ్లాక్లో ఆ పైన వరండాల్లో కానీ, లేదా పైన నేల మీద అప్పట్లో మేము బెడ్డింగ్లు వేసుకుని అమ్మ చిన్న టెంట్ తయారు చేసి మమ్మల్ని అక్కడ దాంట్లో పడుకోబెట్టుకునేది అనమాట. మట్టిలో బెడ్డింగ్ వేసుకుని ఆ టెంట్ వేసుకుని అట్లా పడుకుని ఉండేవాళ్ళం. సో ఒకానొక సందర్భంలో ఇలాగే దసరా టైంకి వెళ్ళినప్పుడు వరండాలో ఉంది సౌత్ ప్రశాంతిలో అమ్మ. సౌత్ ప్రశాంతిలో 3rd ఫ్లోర్లో ఉంది. అర్ధరాత్రి వేళ చల్లి, మీకు తెలుసు, అందరికీ తెలుసు పుట్టపర్తి వెళ్ళిన వాళ్ళకి ఎంత చల్లగా ఉంటుందో మనకి వింటర్లో. అప్పుడు చాలా చలికి మా తమ్ముడికి విపరీతమైన ఆయాసం వచ్చి ఊపిరాడకుండా ఆయాసపడుతున్నాడు అనమాట. ఎగ్జాక్ట్లీ స్వామి మందిరం అటు ఉంది, ఇటు ఎదురుకుండా అమ్మ ఆ వరండాలో ఉందన్నమాట. అప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే మనం 9 తర్వాత ప్రశాంతి నిలయంలో ఎవ్వరూ మనకు కనబడరు, లైట్లు తీసేస్తారు, ఏముండదు. అమ్మ ఏడుస్తోంది, ఆయాసం వస్తుంది, ఏం చేయాలో తెలియదు. పిల్లాడిని అక్కడ వదిలి వెళ్ళడానికి లేదు, ఎవరిని పిలవడానికి లేదు. అప్పుడు స్వామి మందిరం వైపు చూస్తూ ఏడుస్తూ, అమ్మ వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ, స్వామి మీకు కాపాడండి బాబుని అని ఏడుస్తూ ఉంటే ఆ సమయంలో ఒక సేవాదల్ మెంబర్ వచ్చారు, ఒక మేల్ మెంబర్, సేవాదల్ మెంబర్ వచ్చారనమాట. వచ్చి ఒక బాటిల్ మందు తీసుకొచ్చి ఇచ్చారు. ఏంటి అంటే, అమ్మ స్వామి మీకు ఈ మందు పంపించారు మీ అబ్బాయి కోసం అని అనమాట. సో స్వామి చూడండి, స్వామికి తెలిసింది, అంటే అమ్మ బాధపడుతోంది, మా తమ్ముడు బాధపడుతున్నాడు, అక్కడి నుంచి ఒక బాటిల్ మందు పంపించి అది వేయమన్నారు, బాబుకి తగ్గిపోతుందని చెప్పమన్నారు అని. సో అలా ఎంతో స్వామి అంటే ప్రతి క్షణం చూస్తూ ఉన్నారనమాట, అనుగ్రహిస్తూనే ఉన్నారు. ఇంకా ఒక స్వామి 70వ జన్మదినోత్సవం సందర్భంలో ఏమైందంటే, మన శివం నుంచి 70 పెళ్ళిళ్ళు చేయించాలని పుట్టపర్తికి తీసుకెళ్ళి స్వామి చేత చేయించాలని అనుకున్నారు. అంతకు ముందర ఏమైందంటే, అమ్మ అప్పట్లో ఆర్టీసీ బస్సులో డబుల్ డెక్కర్ బస్సులు ఉన్నాయి మనకి,
అమ్మ వస్తూ ఉంటే సడన్ బ్రేక్, ఏదో బస్సు వచ్చింది ఎదురుకుండా, సడన్ బ్రేక్ వేయడం వల్ల అమ్మ పడిపోయింది ముందరికి. పడిపోయినప్పుడు మోకాళ్ళ మీద అలా పడిపోయింది. పడిపోతూనే అమ్మ మీద అందరూ పడిపోయారనమాట కూర్చున్న వాళ్ళు. సో అమ్మకి చాలా విపరీతమైన కాళ్ళ నొప్పులు అనమాట వచ్చేసాయి, చాలా నొప్పులతో బాధపడుతుంది. అప్పుడు అయితే స్వామి అంటే పుట్టపర్తి వెళ్ళినప్పుడు ఈ స్వామి వచ్చారు. వచ్చినప్పుడు ఏంటి కాళ్ళ నొప్పులు తగ్గాయా అని అడిగారు స్వామి అమ్మ దగ్గరకు వచ్చి. అంటే లేదు స్వామి అంటే తగ్గిపోతాయి, నేను చూసుకుంటాను అని అన్నారు. తర్వాత ఏమైందంటే మళ్ళీ అప్పుడు అన్నారనమాట, పెరుగు మీగళ్ళు తింటూ ఉంటే ఎలా తగ్గుతాయి నీ కాళ్ళ నొప్పులు అని స్వామి చమత్కరించారనమాట అమ్మని. సో అప్పటితోటి అమ్మ అన్నీ మానేసింది, పెరుగు మీగళ్ళు అవన్నీ తినడం మానేసి మజ్జిగ వేసుకోవడం మొదలెట్టింది అనమాట, స్వామి చెప్పారు కదా అని. సో ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడు మా తమ్ముడికి ఏదో ఒక రకంగా ఇలా ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉంటే ఒకసారి స్వామి వచ్చారు. స్వామి వచ్చినప్పుడు ఇట్లా అప్పుడు ఏంటంటే పేషెంట్స్ని సెపరేట్గా కూర్చోబెట్టేవాళ్ళు స్వామి దర్శనానికి. కూర్చోబెట్టినప్పుడు ఇట్లా ముందర వరుసలోనే అమ్మ కూర్చునింది, స్వామి వచ్చారు. వచ్చినప్పుడు ఇట్లా స్వామి ఇలా నడుచుకుంటూ ఇలా వెళ్ళారు ముందరికి, అంటే ఇలా ముందర నుంచి నడుచుకుంటూ ఇలా పక్కకి వెళ్ళారు. వెళ్ళంగానే అమ్మ తమ్ముడు ముందర ఇట్లా భూమిలోంచి ఇలా విభూతి బయటకు వచ్చిందనమాట. సో ఆ విభూతి తీసుకుని అమ్మ అప్పుడు తమ్ముడు చూసి అమ్మకు చూపిస్తే ఇలా తీసుకుంటుంటే పక్కన ఎవరో బెంగళూరు వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తీసుకోబోతుంటే అలా 4 అడుగులు ముందరికి వెళ్ళిన స్వామి మళ్ళీ వెనక్కి వచ్చేసి అది మీకు కాదు ఆ అబ్బాయికి అని చెప్పి అతనే తీసుకోవాలని చెప్పి వెళ్ళిపోయారనమాట. సో తర్వాత ఇట్లా స్వామి ఎంతో ఇలా ప్రసాదాలు ఇస్తూ మా తమ్ముడిని ఆరోగ్యం అంటే ఎంతో కష్టపడేవాడు ఊపిరి తీసుకోవడానికి. తర్వాత పూర్తిగా ఇప్పుడు అసలు చాలా తగ్గిపోయిందనమాట తనకి. సో ఇంకొకటి ఏంటంటే అప్పుడు కాళ్ళు నొప్పులు అని చెప్పాను కదా, ఇంకా మళ్ళీ ఏమైందంటే అమ్మ ఆటోలో వస్తుంటే ఆటో బోల్తా పడిపోయింది హైదరాబాద్లో. అమ్మ శివంక ఎక్కడికో వెళ్తుంటే ఆటో బోల్తా పడిపోయింది. బోల్తా పడిపోయినప్పుడు అమ్మ మీద ఆటో పడిపోయింది. అమ్మ ఆటోలోంచి బయట పడిపోయింది, ఆటో పడిపోయింది. అప్పుడు విపరీతమైన కాలు నొప్పి వచ్చింది అనమాట తొడ దగ్గర. వచ్చినప్పుడు మళ్ళీ పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామి కాలు నొప్పి స్వామి అంది. అప్పుడు పెద్ద బొట్టమ్మ గారు అమ్మ పక్కన కూర్చున్నారనమాట. కూర్చున్నప్పుడు స్వామి చెప్పారట, పెద్ద బొట్టమ్మ ఒక కత్తి తీసుకురా అన్నట్ట, ఒక నైఫ్ తీసుకురా అన్నట్ట. నైఫ్ తీసుకొచ్చి కాలు కత్తిరించి చిత్రావతిలో పడేద్దాం అన్నారట. సో కాలు అమ్మకి భయం వేసింటే ఏంటి స్వామి ఇలా అంటున్నారు అంటే అని బాధపడిందిట. ఏంటి అని స్వామి వెళ్ళిపోయారట. అలా అనేసారు, చిత్రావతిలో పడేద్దాం అని చెప్పేసి వెళ్ళిపోయారు, కత్తిరించి పడేద్దాం అన్నారు, వెళ్ళిపోయారు. అప్పుడు స్వామి దర్శనం అయిన తర్వాత పెద్ద బొట్టమ్మ గారితో అమ్మ అందిట, అమ్మ ఏంటి ఇలా అన్నారు స్వామి అంటే, పిచ్చి ముద్ద షిర్డీ బాబా కూడా ఇలాగే అనేవారు ఇది కాబట్టి స్వామి కూడా అంటే నీకు తగ్గిపోతుందని అర్థం అని స్వామి లిటరల్గా కట్ చేసి పడేయడం అని కాదు, ఆ నొప్పి తీసేస్తున్నారు స్వామి అన్నారు. అన్నట్టుగానే స్వామి అమ్మకి కాలు నొప్పి తగ్గిపోయిందనమాట. సో ఇది స్వామి ఇంకా అమ్మ అంటే ఇంకా అసలు స్వామి సేవే ఊపిరి అమ్మకి. పొద్దున్న లేవంగానే మాకు అన్నీ అంటే స్వామి చెప్పేవాళ్ళు, అమ్మ చెప్పేది ఎప్పుడు ఇంట్లో చూసుకుని సేవ చేసుకోవాలి, ఫస్ట్ ఇంట్లో చూసుకోవాలి, ఇల్లు వదిలేసి సేవ చేయకూడదు, ఫస్ట్ ఇల్లు చూసుకోవాలి తర్వాత సేవ చేయాలని చెప్పేవాళ్ళని. అమ్మ పొద్దున్న మన పుట్టపర్తిలో ఎలాంటి టైమింగ్స్ ఉంటాయో, అమ్మ ఒక 1.5 year క్రితం అమ్మ స్వామి దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పటి వరకు కూడా ఆవిడ 3:30కి లేవడం, లేచి స్వామివన్నీ చదువుకోవడం, సుప్రభాతం అవన్నీ చేసుకోవడం, పూజ చేసుకోవడం, లేచి పొద్దున్నే అన్నీ వంటతో సహా అన్నీ అయిపోయేది. ఆవిడ 8 ఆవిడ అంత కార్యక్రమాలు పుట్టపర్తిలో స్వామి దర్శనానికి ఎలా కూర్చుంటామో ఆ టైంకి అన్నీ కంప్లీట్ చేసుకుని కూర్చునేదన్నమాట. అలా సేవకు కూడా వెళ్ళిపోయేది. పొద్దున్నుంచి ఏ సేవ ఉంటే ఆ సేవకు వెళ్ళిపోయేది. సాయంత్రం మీటింగ్స్ ఉంటే అమ్మ సేవదళ కన్వీనర్గా ఉండేది. సో అంతా అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అంతా సేవాదళ్ అంతా కూడా పుట్టపర్తికి వచ్చేవాళ్ళు. సో ఒకానొక సమయంలో
రోజుల్లో అప్పుడు మనకి స్టేట్ మహిళా విభాగ్ ప్రెసిడెంట్ అంటూ అప్పుడు ఉండేవాళ్ళు కాదు. సో అప్పుడు వసుమత ఆంటీ ఏం చేశారంటే అమ్మకి పుట్టపర్తిలో నువ్వు ఆంధ్రప్రదేశ్ జిల్లాల నుంచి వచ్చిన సేవాదలందరినీ కూడా నువ్వు డ్యూటీస్ వేసి చూసుకునేవాళ్ళు అనమాట. సో అమ్మ అట్లా సేవాదలందరికీ స్టేడియంలో, మన పుట్టుపండకి స్టేడియంలో, తర్వాత స్పోర్ట్స్ మీట్కి, ప్రతిదానికి అంటే అమ్మ అందరికీ డ్యూటీలు వేసి స్వామి చాలా ఎంతో మెచ్చుకునేవాళ్ళు. ఆవిడకి ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ఎప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో మళ్ళీ ఒకసారి ఇట్లా బాల్ వికాస్ కాన్ఫరెన్స్ పుట్టపర్తిలో జరుగుతూ ఉంటే శివం నుంచి అంటే బాల్ వికాస్ టీచర్స్ అందరూ ఒక మెటాడర్ 2 మెటాడర్లు మాట్లాడుకుని వెళ్తున్నారనమాట పుట్టపర్తికి. వెళ్తూ ఉంటే అమ్మ ఒక మెటాడర్లో ఒక వ్యాన్లో కూర్చుని ఉంది. ఎందుకో సడన్గా అమ్మకి ఊపిరానట్టుగా అనిపించింది అనమాట. అనిపించి నేను ఇక్కడ కూర్చోలేను, ముందర ఒక కారు వెళ్తోంది, నేను దాంట్లో వెళ్తాను అంటే సరే అనేసి అమ్మ కారులో ముందర వెళ్తోంది. కొంచెంసేపటికి అమ్మ ఏ మెటాడర్లోంచి దిగిందో ఆ వ్యాన్లోంచి ఆ మెటాడర్కి యాక్సిడెంట్ అయిందనమాట. కాకపోతే అందరూ సేఫ్గా ఉన్నారు. అమ్మని అంటే అమ్మ పుట్టపర్తిలో చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అమ్మ అలా స్వామిని అంటే ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించారని అమ్మ ఎప్పుడూ అనుకుంటూ ఉంటుందన్నమాట, అనుకుంటూ ఉండేది. తర్వాత నేను పిహెచ్డి చేస్తున్న క్రమంలో అప్పుడు ఏమైందంటే నా అమ్మ పుట్టపర్తికి వెళ్ళిపోయింది. దసరా టైము అమ్మ ఎప్పుడు సేవకి వెళ్ళిపోయేది. ప్రతి పండగ ప్రతి దానికి అమ్మ శివంలో లేదా పుట్టపర్తిలో ఉండేదన్నమాట అమ్మ. సో మాకు అలవాటైపోయింది, మేము ఇంట్లో ఒక్కళ్ళం ఉండడం చేసుకోవడం, అమ్మ సర్వీస్ కట్ వెళ్తే మేము ఇక్కడ ఉండడం అలవాటైపోయింది అనమాట. ఆ టైంలో ఏమైందంటే నాకు బాగా చలి జ్వరం వచ్చింది, విపరీతంగా చలి జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఆయన ఏం చేశారంటే మలేరియా అని చెప్పి నాకు మందులు ఇచ్చారు, అయినా తగ్గలేదు. నేను ఆల్మోస్ట్ ఇంకా మళ్ళీ విపరీతంగా జ్వరం వస్తోంది, అసలు తగ్గట్లేదు చలి. నేను మా అమ్మమ్మ గారు నా దగ్గర ఉండేవాళ్ళు. అప్పుడు మనకి సెల్ ఫోన్స్ లేవు. అప్పుడు అమ్మ ఎందుకో పుట్టపర్తి నుంచి ఫోన్ చేసింది నాకు ఇక్కడికి. చేస్తే నేను చెప్పాను నా అప్పుడు మాట్లాడలేని స్థితిలో నీరసంగా ఉన్నానన్నమాట జ్వరంతో. అమ్మ స్వామికి చెప్పు, నాకు జ్వరం తగ్గట్లేదు, స్వామికి చెప్పు అని చెప్తే అప్పుడు అమ్మ కూర్చున్నప్పుడు దర్శనానికి స్వామి వచ్చారు. వచ్చినప్పుడు అమ్మ చెప్తే తగ్గిపోతుంది, ఏం పర్వాలేదు, పాత రక్తం పోయి కొత్త రక్తం పడుతుంది, ఏం టెన్షన్ లేదు అని చెప్పారనమాట. సో స్వామి అలా అన్నారు. తర్వాత నాకు ఇక్కడ తగ్గడం మొదలెట్టింది అనమాట జ్వరం. సో స్వామికి అన్నీ తెలుసు అనమాట. మనం మన ఏవైతే మనం ఆలోచిస్తామో, స్వామిని ఏదైతే కోరుకుంటామో స్వామి తప్పకుండా మనకు అన్నీ ఇస్తారనమాట. టైం ఉంది ఇంకా ఓకే. సో మళ్ళీ ఎట్లా అంటే ఇట్లా స్వామి సర్వీస్లో అమ్మ సేవదల్ కన్వీనర్గా ఉండి ఎన్నో పుట్టపర్తికి వాళ్ళు ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు, శివంకి వచ్చినప్పుడు చేసేవాళ్ళు. మళ్ళీ మాకు ఏమైందంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు అంతకుముందర ఒకటి చెప్పాలి. అనంతపూర్లో నా ఇంటర్మీడియట్ చదువు అయిపోయిన తర్వాత నేను డిగ్రీ చదవాలనుకున్నాను. కానీ మా నాన్నగారు ఏం చేశారంటే నువ్వు హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి. అప్పట్లో అనంతపూర్ కాలేజ్ మనకి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కిందకు వచ్చేది అనమాట, యూనివర్సిటీ కిందకు వచ్చేది. అంటే మన హైదరాబాద్ ఏమో ఉస్మానియా యూనివర్సిటీ కిందకు వచ్చేది. సో అప్పుడు నాన్ లోకల్ అవుతాం అనమాట. ఒకవేళ నేను వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకుంటే దాని కింద కనుక డిగ్రీ తీసుకుంటే అందరికీ అప్పట్లో మాకు వెంకటేశ్వర యూనివర్సిటీ కింద డిగ్రీ వచ్చేది. సో మా నాన్నగారు అన్నారు, మా నాన్నగారు లెక్చరర్ కాబట్టి ఆయన అన్నారు, లేదమ్మా నువ్వు నాన్ లోకల్ అయిపోతావు, నీకు కోటా తక్కువగా ఉంటుంది, నువ్వు ఎంఎస్సి చేయాలనుకుంటే నీకు సీటు రావడం కష్టం అవుతుంది, కాబట్టి నువ్వు హైదరాబాద్ వచ్చేసే డిగ్రీకి, ఇంకా చాలు ఇంటర్ 2 ఏళ్ళు చదువుకున్నావు కదా, డిగ్రీకి ఇక్కడికి వచ్చేసే అన్నారు. నాకు మాత్రం అస్సలు ససేమిరా ఇష్టం లేదు. ఒకసారి ఎవరికి ఇష్టం ఉంటుందండి స్వామి ప్రేమను రుచి చూసిన తర్వాత వదిలేసి రావడానికి ఎవరికీ ఇష్టం ఉండదన్నమాట. సో చాలా బాధపడ్డాను, ఏడ్చాను, చాలా అన్నం తినకుండా మారాన్ చేశాను నేను చేశాను. కానీ మా వాళ్ళు అన్నారు, మా నాన్నగారు అన్నారు, లేదమ్మా ఇక్కడే చదువుకోవాలి హైదరాబాద్లో స్వామి కాలేజీలో, నేను ఇంకా నిన్ను పంపించను అక్కడికి అని చెప్పారు. ఇంకా అమ్మ ఏమి చేయలేకపోయింది. అప్పుడు నేను అమ్మతో చెప్పాను, ఒకటే చెప్పాను అనమాట,
నేను మా అమ్మ నాన్నగారితో చెప్పాను, స్వామి నన్ను ఎక్కడ చదువుకోమంటే అక్కడ చదువుకుంటానని చెప్పాను, కానీ నేను స్వామిని అడుగుతాను అని పుట్టపర్తి వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత స్వామి ఒకరోజు రెండో రోజు రాలేదు, లైన్లో కూర్చున్నాను. మాకు ఓల్డ్ స్టూడెంట్స్కి ఒక సెపరేట్గా కూర్చోబెట్టేవాళ్ళు. సో ఫ్రంట్ లైన్లో కూర్చున్నాను. కూర్చున్నప్పుడు స్వామి వచ్చారు. ఫైనల్గా ఒకరోజు స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే హైదరాబాద్లో అప్పటికే అడ్మిషన్స్ అయిపోతున్నాయి, అంటే అప్లికేషన్ తీసుకునే లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. కానీ నేను మొండి పట్టాను అనమాట. స్వామి చెప్తేనే నేను, లేకపోతే ఆ ఇయర్ అంతా వేస్ట్ అయినా పర్వాలా, స్వామి చెప్తేనే నేను ఎక్కడ చెప్తే అక్కడ చదువుకుంటానని కూర్చున్నాను. నాకు పుట్టపర్తిలో అనంతపూర్లోనే చదువుకోవాలని ఉంది అని. అప్పుడు ఫైనల్గా స్వామి వచ్చారు. స్వామికి లెటర్, అప్పుడు మేము లెటర్ రాసి పట్టుకునేవాళ్ళం స్వామికి. అయితే స్వామి వచ్చారు. స్వామికి లెటర్ ఇచ్చి, స్వామి నేను కాలేజ్లో అనంతపూర్ కాలేజ్లో డిగ్రీ చదువుకుంటాను స్వామి అన్నాను. అంటే స్వామి అన్నారు, లేదు అమ్మ నాన్న ఎక్కడ చెప్తే అక్కడ చదువుకో అని చెప్పేసి వెళ్ళిపోయారనమాట. ఇంకేముంది, నాకు ఇంకా చాయిస్ లేదు. స్వామి ఇంకా చెప్పిన తర్వాత ఏడుస్తూ హైదరాబాద్ వచ్చాను. నాకు స్వామి ఛాన్స్ ఇవ్వట్లేదని చెప్పేసి అనంతపూర్లో. కానీ అమ్మ ఒకటే చెప్పింది, అమ్మ చూడు స్వామి చెప్పారు, నువ్వు అన్నావు స్వామి చెప్తే ఎక్కడ చెప్తే అక్కడ చదువుకుంటానన్నావు, సో హైదరాబాదు వెళ్ళి మనం అక్కడే నువ్వు జాయిన్. ఇంకా మేము వచ్చాం, హైదరాబాద్ వచ్చాము. వచ్చిన తర్వాత చూస్తే అన్ని కాలేజెస్లో అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి. ఇంకా లేదు, నేను అప్లికేషన్ ఇవ్వడానికి కూడా లేదనమాట. సో అప్పుడు బాల్ వికాస్ కన్వీనర్గా సులోచన అంటే ఉండేవాళ్ళు, సులోచన గారని ఉండేవారనమాట. ఆవిడ రెడ్డి కాలేజ్, మనకి రెడ్డి కాలేజ్ అని ఉంది వైఎంసీఏలో, రెడ్డి కాలేజ్లో ఆవిడ లెక్చరర్గా చేసేవారనమాట. అప్పుడు అమ్మ ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అప్పుడు ఆవిడ అన్నారు, నేను చూస్తానండి, నేను ప్రయత్నిస్తాను, మీరు రండి అన్నారు. నేను అనంతపూర్లో ఉన్నప్పుడు, అంటే నేను బేసిక్గా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని అనమాట. నేను చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో ఉండేదాన్ని, రన్నింగ్ రేస్లో, హై జంప్, లాంగ్ జంప్ ఇలాంటివన్నీ చేసేదాన్ని అనమాట. సో అనంతపూర్లో కూడా అవన్నీ నేను చేసేదాన్ని. అప్పుడు మా మేడం, స్పోర్ట్స్ మేడం, పీడీ మేడం ఉన్నారు, ఫిజికల్ డైరెక్టర్ మేడము, సాయిమణి మేడం అని ఉండేవారు. సో సాయిమణి మేడం ఏం చేశారంటే మమ్మల్ని తిరుపతిలో అప్పుడు యూనివర్సిటీ లెవెల్లో కాంపిటీషన్స్ ఉన్నాయని చెప్పి మమ్మల్ని ట్రైనింగ్ ఇచ్చి తీసుకెళ్లారు, తిరుపతికి తీసుకెళ్లారు. స్వామి పర్మిషన్ తీసుకుని మా పేర్లన్నీ స్వామికి ఇచ్చి మమ్మల్ని తిరుపతికి తీసుకెళ్లారనమాట కాంపిటీషన్స్కి, స్పోర్ట్స్ కాంపిటీషన్స్కి. సో మేము నేను వెళ్ళడం జరిగింది, ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్లో పాల్గొనడం జరిగిందనమాట. అప్పుడు మాకు అన్ని సర్టిఫికేట్స్ వచ్చాయి. ఎందుకు చెప్తున్నాను అంటే ఈ స్పోర్ట్స్ సర్టిఫికేట్ తోటే నాకు హైదరాబాద్లో కాలేజ్లో స్పోర్ట్స్ కోటా కింద సులోచన ఆంటీ నాకు సీట్ ఇప్పించగలిగారు, స్వామి అనుగ్రహం. అంటే స్వామి అన్ని ప్రీ డిజైన్ చేస్తారనమాట. అంటే మనకి తెలియదు అప్పుడు ఏంటి అనేది మనకి తెలియదు, కానీ అప్పుడే స్వామి నన్ను అక్కడ పంపించి అది యూనివర్సిటీ నుంచి ఆ సర్టిఫికేట్ ఇప్పించి, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇప్పించి, తర్వాత నాకు ఇట్లా అడ్మిషన్ అనేది ఇక్కడ ఇప్పించారనమాట. సరే ఇదంతా అయింది. డిగ్రీలో ఉన్నప్పుడు నాకు చాలా కోరికగా ఉండేది, గోల్డ్ మెడల్ వస్తే బాగుండు అని. కానీ సైలెంట్గా స్వామికి అంటే ఊరికి అనుకునేదాన్ని, స్వామి నాకు అంటే గోల్డ్ మెడల్ వస్తే బాగుంటుంది అని అనుకునేదాన్ని. ఆ కోరిక కూడా తీర్చారనమాట నాకు స్వామి. సో నాకు నా ఫ్రెండ్కి ఎంత అంటే చాలా తక్కువ, 0.4% అనమాట, 0.4%. అసలు అమ్మాయి అన్ని 2 years అమ్మాయే టాపర్ ఉండేది. కానీ ఫైనల్ ఇయర్లో ఆ 0.4%లో నాకు ఇచ్చి, ఆ 0.4% నాకు స్వామి గోల్డ్ మెడల్ ఇప్పించారు. సో నాకు అసలు నాకు స్వామి దయ అంటే అర్థం కాలేదు. అంటే ఆయన మన సైలెంట్ ప్రేయర్స్ అన్నీ కూడా స్వామి వింటూ ఉంటారు. సో అట్లా అమ్మాయి అసలు నమ్మలేదు, నీకు ఎలా వచ్చింది, నాకు రావాలి, అలా ఎలా వచ్చిందంటే ఏం చెప్తాం, వాళ్ళు స్వామి డివోటీస్ కారు, మనం చెప్పలేము. సో నాకు తెలుసు అది స్వామి లీల అని తెలుసు. సో నాకు అలా స్వామి ఇప్పించారని తెలుసు. అంటే అలా అని తక్కువ మార్కులు కాదు, హయ్యెస్ట్ మార్క్స్ 0.4%లో తనకి నాకు వచ్చిందనమాట గోల్డ్ మెడల్.
సో ఈ విధంగా స్వామి చూస్తూ ఉన్నారు. అట్లాగే నాకు సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఎస్సిలో సీట్ కానీ, ఎంఫిల్లో గైడ్ కానీ, నాకు అలాట్మెంట్ నాకు ఒక గైడ్ కిందే చేయాలని చాలా కోరికగా ఉండేది. స్వామి అట్లాగే ఆ ప్రొఫెసర్ కిందే నాకు ఎంఫిల్లో అంటే గైడ్ కిందే నాకు ఇచ్చారు. పిహెచ్డీలో కూడా నాకు ఆ గైడ్ ఆయన అన్నారనమాట, నేను ఆడపిల్లల్ని తీసుకోను, ఆడపిల్లలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు, ఈ ట్రైనింగ్ అంతా వేస్ట్, నేను తీసుకొని అన్నారు. నాకేమో ఆయన దగ్గరే చెయ్యాలి పిహెచ్డీ అనేది చాలా కోరికగా ఉండేది. స్వామికి లెటర్ రాసుకున్నాను అనమాట. అంటే అప్పుడు ఆయన ఒక కండిషన్ పెట్టారు, నీకు పిహెచ్డీలో సీట్ రావాలంటే నువ్వు యూజీసీ ఫెలోషిప్ తెచ్చుకోవాలి. యూజీసీ కానీ సిఎస్ఆర్ ఫెలోషిప్ అనేది ఒకటి ఉంటుంది. సో అది నేషనల్ లెవెల్లో ఎగ్జామ్ ఉంటుందన్నమాట. అది రాసి పాస్ అవుతే ఆ ఫెలోషిప్ అంటే నెల మనకి ఫెలోషిప్ మనీ కింద ఇస్తారు, ఒక రీసెర్చ్ ఫండ్ అని కూడా అలొకేట్ చేస్తారనమాట. సో అది వస్తేనే నేను తీసుకుంటానని మా ప్రొఫెసర్ చెప్పారు. అప్పుడు ఏముంది, మనకి స్వామి ఉన్నారు, స్వామికి లెటర్ రాసేసుకోవడం. ప్రతిసారి ఒక ఇన్లాండ్ లెటర్, అప్పుడు ఇన్లాండ్ లెటర్స్ ఉండేవి, స్వామికి కూర్చుని స్వామికి అన్ని ప్రతి ఒక్కటి రాసేదాన్ని అనమాట. స్వామికి ఇన్లాండ్ లెటర్లు రాసి స్వామికి పోస్ట్లో వేసేసేదాన్ని, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పోస్ట్లో వేసేసేదాన్ని. సో స్వామికి చేరింది అలా శ్రద్ధగా నేను పట్టుదలగా పట్టి కూర్చుని చదివాను. ఫస్ట్ టైం రాశాను, రాలేదు. సెకండ్ టైం రాసినప్పుడు నాకు యూజీసీ ఫెలోషిప్ వచ్చింది. అప్పుడు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఆయన నవ్వి, సరే జాయిన్ అవ్వు, ఏం చేస్తాను తీసుకుంటానని చెప్పి తీసుకున్నారనమాట నన్ను పిహెచ్డీకి. స్వామి అట్లా తీసుకున్నారు. పిహెచ్డీ చేశాను. పిహెచ్డీ చేసిన తర్వాత స్వామికి నా పిహెచ్డీ థీసిస్ కూడా నేను స్వామికి సబ్మిట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే నా ఎంఫిల్ కానీ పిహెచ్డీ థీసిస్ కానీ స్వామి యూనివర్సిటీకి పంపించి స్వామికి నేను సబ్మిట్ చేసుకున్నాను. ఆ రకంగా నాకు డాక్టరేట్ లభించిందనమాట ప్లాంట్ సైన్సెస్లో. అంతా స్వామి అనుగ్రహం. ఎందుకంటే నేను చెప్పాలంటే, నేను ఇదివరకే చెప్పాను, నేను స్కూల్లో ఉన్నప్పుడు అంత బెస్ట్ స్టూడెంట్ని కాదు, చాలా ప్లేఫుల్గా ఉండేదాన్ని అనమాట. అంటే చదువు సెకండరీ, నాకు ఫస్ట్ ఆటలు స్పోర్ట్స్ అవే ఇష్టంగా ఉండేవి. ఇది కూడా నేను ఎందుకు చెప్తా, ఇంత హయ్యర్ స్టడీస్కి రావడానికి కారణం కూడా అనంతపూర్లో ఉన్నప్పుడు మేమందరం సరదాగా ఉండేది. అప్పుడు స్వామి అక్షరాభ్యాసం చేసేవాళ్ళందరికీ. సో చిన్నపిల్లలందరికీ అక్షరాభ్యాసం చేసేవాళ్ళు. మా అనంతపూర్ స్టూడెంట్స్కి కూడా మేమందరం పలకలు పట్టుకుని కూర్చునేవాళ్ళం అనమాట. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు స్వామి వచ్చినప్పుడు నాకు అక్షరాభ్యాసం చేశారు. అప్పుడు నాకు ఇంటర్మీడియట్లో అక్షరాభ్యాసం చేశారు. ఇప్పటికీ ఆ పలక నా దగ్గర ఉందన్నమాట. స్వామి తెలుగులో ఓం అని రాశారు ఒకవైపు, ఇంకోవైపు మనకి ఆ ఓం సింబల్ అది రాసి నాకు ఇచ్చారు. దాని మీద దిద్దేవాళ్ళం అనమాట. అట్లా దిద్దాను. అది నాకు ఇంకా అలా భద్రంగా ఉంచుకున్నాను. దాని మీద మా పిల్లల చేతి కూడా స్వామికి ఆ రాయించిన దాని మీదే రాసి నేను వాళ్ళకి అక్షరాభ్యాసం చేయించాను అనమాట. ఆ అదృష్టం నాకు దొరికింది. సో అదే మూలం అనుకుంటా. స్వామి నాకు అక్షరాభ్యాసం చేయడం వల్లే నేను ఇంత చదువుకోగలిగాను, అంటే పిహెచ్డీ వరకు రాగలిగానని నేను అనుకుంటున్నాను. స్వామి అంత అనుగ్రహం, స్వామి దయ అన్నమాట. తర్వాత నాకు సరే పిహెచ్డీ అయిపోయింది. నాకు పెళ్లి కుదిరింది, చెప్పాను ఇందాకే. పిహెచ్డీ తర్వాత పెళ్లి కుదిరింది, నేను అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. సో అమెరికా ఫస్ట్ టైం వెళ్తున్నాను. నాకు ఆ రోజే నాకు పిహెచ్డీ అంటే నేను సబ్మిట్ చేసి నా థీసిస్ నేను రాత్రి, మీరందరికీ తెలుసు ఇప్పుడు గచ్చిబౌలిలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. నేను రాత్రి 9 వరకు యూనివర్సిటీలో ఉన్నాను. నాకు రాత్రి 1 గంటకి నాకు అప్పుడు బేగంపేటలో మనకి విమానాశ్రయం ఉండేది. సో నేను 10ంటికి ఇంటికి వచ్చాను, 10:30కి రాత్రి ఇంటికి వచ్చాను. మా అమ్మ వాళ్ళంతా సూట్ కేసులు సర్ది పెట్టేశారు. నేను ఫ్లైట్ ఎక్కాలి. సో నేను భయపడుతూ ఉన్నాను, ఫస్ట్ టైం వెళ్తున్నాను, నాకెవ్వరూ తెలియదు, ఎట్లా వెళ్ళాలి, ఫ్లైట్ ఎలా వెళ్ళాలి ఏంటి. అప్పట్లో మనకి ఇంటర్నెట్ లేదు, ఏమీ లేదు, ఎవరో చెప్పడం ద్వారానే తెలుసుకునేవాళ్ళం అన్నీ. సో మా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పారు, మా హస్బెండ్ చెప్పారు ఇలా రావాలి నువ్వు. మా హస్బెండ్ డెట్రాయిట్ మిషిగన్లో ఉండేవాళ్ళు అనమాట. సో ఆయన చెప్పారు, నువ్వు ఇక్కడి నుంచి న్యూయార్క్కి రావాలి, న్యూయార్క్ వచ్చి న్యూయార్క్లో నువ్వు అక్కడ మళ్ళీ టెర్మినల్ మారి డొమెస్టిక్ టెర్మినల్కి వెళ్ళి అక్కడ మళ్ళీ ఫ్లైట్ తీసుకుని రావాలి, నాకు అర్జెంట్ పని ఉంది.
అని చెప్తే ఆ అడ్రస్ చూస్తే మేము ఉండే వీధికి వెనకాల వీధిలోనే తను వాళ్ళు వెళ్ళారన్నమాట. అంటే స్వామి నన్ను అక్కడి దాకా చేర్చడానికి నాకు తోడు పంపించేశారనమాట. అంటే ఇది స్వామి అంటే ఆ ప్రేమ, అంటే తన పిల్లల్ని అంత జాగ్రత్తగా చూసుకుంటారనమాట స్వామి. సో ఇంత చేస్తే ఏమైందంటే న్యూయార్క్లో దిగాను. తనని చెప్పి నువ్వేం భయపడదు, నా హస్బెండ్ వస్తారు, నేను చక్కగా మీ ఇంటి దగ్గర తీసుకేసి వెళ్తాను అని చెప్పింది. మా హస్బెండ్ అనుకోకుండా ఏమైంది, వర్క్ అయిపోయినట న్యూయార్క్ వచ్చేసారు. న్యూయార్క్ వచ్చి నన్ను తీసుకువెళ్ళడం జరిగింది. సో 2 విధాలుగా స్వామి నాకు ఈ రకంగా అష్యూరెన్స్ ఇచ్చి, నువ్వు భయపడద్దు, నేనున్నాను నీతో, నేను తీసుకెళ్తాను అక్కడ దాకా నేను అని నాకు అరేంజ్మెంట్ చేశారు. అట్లాగే మా హస్బెండ్ కూడా అట్లా వచ్చి నన్ను తీసుకెళ్ళడం జరిగింది అనమాట. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక ఇన్సిడెంట్ అంటే స్వామి ఎలా మనల్ని కాపాడతారనేది ఇంకొకటి చెప్పాలి. సరే అప్పుడు వెళ్ళాను, అక్కడ ఉన్నాం అపార్ట్మెంట్లో. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, అక్కడంతా చెక్కతో చేసిన అపార్ట్మెంట్ ఉన్నాయన్నమాట. మేము ఉన్నాం. ఒక తెల్లవారుసామున గబగబా వచ్చి దబదబా తనకు కొట్టేస్తున్నారు అనమాట. ప్లీజ్ కమ్అట్, ప్లీజ్ కమ్అట్. అందుకని కాలిపోతారు. బయటకు వచ్చి మనరు మాకు బయటకు వచ్చేసాం, రోడ్డు మీదకి వచ్చేసాం అందరం. కాసేపటికి అది ఆ కాల్తో ఫైర్ ఫైటర్స్ వచ్చారు. మీరు నమ్మరు, అక్కడ దాకా వచ్చి అక్కడ ఆ స్వామి ఫైర్ ఆగిపోయిందనమాట. అంటే స్వామి అటుపక్కని కూడా చెప్పాలి. అటుపక్కన ఇంకొక సాయి స్టూడెంట్, మా అనంతపూర్ స్టూడెంట్, తను ఉండేదనమాట ఆ చివర. అటు కూడా ఫైర్ వెళ్ళకుండా అక్కడ కూడా స్వామి ఆపేశారు. అండ్ తను స్వామి బంధువే అనమాట. సో స్వామి నాకు అక్కడికి వెళ్ళంగానే నాకు ఒక ఫ్రెండ్ని, ఒక మన సాయి సిస్టర్ని చూపించారు. ఈ రకంగా కూడా మమ్మల్ని ఇద్దరిని ఫైర్ నుంచి కాపాడారనమాట. సో ఇంకా ఏమని చెప్పాలి, స్వామి ప్రతిసారి ఇలా కాపాడుతూ వచ్చారనమాట. ఇది అయిన తర్వాత ఒకసారి ఏమైందంటే, మామూలుగా అక్కడ మేము మాల్కి వెళ్తున్నాం. రోజు అనుకోలేదు, ఊరికి వెళ్దాం, బయటికి వెళ్దామని ఎందుకు అనిపించింది, వెళ్దామా అని నాకు అనిపించింది. వెళ్తున్నాం అనమాట. అది కూడా చూడండి స్వామి లీల. అంటే అక్కడ మేము మాల్కి వెళ్తూ ఉంటే స్నో పడుతుంది. మన ఇంకొక సాయి సిస్టమ్ అనమాట, తను అలా స్నోలో నడుచుకుంటూ వస్తుంది. సడన్గా తనకి వాళ్ళ హస్బెండ్ వస్తానన్నారు, రాలేదు పాపం. ఆ స్నోలో నడుచుకుంటూ వస్తాను. నేను సడన్గా చూశాను తనని. చూసి మా వారు తనయ్యో తను వస్తుంది, నా సాయి సిస్టర్ వస్తుంది, కారు ఆపండి అని చెప్పి తనని ఎక్కించుకుని మేము తనని మళ్ళీ వాళ్ళ ఇంట్లో దింపడం జరిగిందన్నమాట. అంటే వాళ్ళ హస్బెండ్ వస్తానన్నారు, రాలేదు. తనకి క్యాబ్ దొరకట్లేదు, స్నోలో నడుస్తాను, కానీ స్వామి నన్ను అక్కడికి పంపించారు, నువ్వు హెల్ప్ చేయాలి అంటే. ఆ రకంగా స్వామి తన పిల్లల్ని ఎప్పుడూ చూసుకుంటూ కాపాడుతూనే ఉన్నారన్నమాట మమ్మల్ని. తర్వాత ఏమైందంటే, సరే ఇదంతా జరిగింది. మేము మళ్ళీ హైదరాబాద్కు, అంటే నేను బాంబేకి వచ్చాను. అమెరికా నుంచి మేము ఫిలిప్పీన్స్ వెళ్ళాము, అక్కడ కొన్నాళ్ళు ఉన్నాం. తర్వాత బాంబేకి వచ్చాము. బాంబేలో ఉన్నప్పుడు నేను 17th ఫ్లోర్లో ఉండేదాన్ని అపార్ట్మెంట్లో. ఉన్నప్పుడు నాకు చాలా రోజు స్వామి ప్రే చేసేదాన్ని, స్వామి ఇక్కడ సాయి సెంటర్ ఎక్కడ ఉంది. అప్పుడు ఇంటర్నెట్ లేదు, నాకు అంత తెలియదు. నాకు సాయి సెంటర్, స్వామి భజన అటెండ్ అవ్వాలని, సేవ చేసుకోవాలని రోజు ప్రే చేస్తూ ఉండేదాన్ని. ఒకరోజు నేను వెళ్ళిన 2వ రోజు 3వ రోజు నేను లిఫ్ట్లో ఇట్లా వస్తున్నాను, మా అమ్మాయిని తీసుకుని సడన్గా స్వామి భజన వినిపించింది. ఎంతో సంతోషం వేసింది అనమాట నాకు. అంటే అప్పుడు ఎక్కడ జరుగుతుందో నాకు తెలియదు. మళ్ళీ ఒక్కొక్క ఫ్లోర్లో లిఫ్ట్ ఆపుకుంటూ అక్కడ వినడం, ఎక్కడ భజన వస్తుంది అని విని చివరికి 3rd ఫ్లోర్లో ఇలా లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే ఎదురుకుండా స్వామి వాళ్ళ ఇంట్లో భజన జరుగుతుందన్నమాట.
సో స్వామి అట్లా నాకు సాయి సెంటర్, సాయి భజన, స్వామి అక్కడ సర్వీసు నాకు చూపించారనమాట. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ మేము ఇప్పుడు వస్తే మళ్ళీ పుట్టపర్తికి 2010లో అంటే నేను తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. హైదరాబాద్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది, స్వామి దగ్గరికి వెళ్ళలేకపోయాను పుట్టపర్తి దర్శనానికి. 2010 అంటే స్వామి సమాధి చెంది ముందర నేను స్వామికి ప్రే చేస్తున్నప్పుడు వెళ్ళగలిగాను అనమాట. 2010లో స్వామి దర్శనానికి మొత్తం ఫ్యామిలీ అంతా వెళ్ళాము, స్వామి దర్శనం చేసుకుని వచ్చాము. మళ్ళీ 2018 మా అనంతపూర్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయ్యాయన్నమాట. సో అప్పుడు అనుకోకుండా నన్ను వాట్సాప్ గ్రూప్లో ఐ డాక్టర్ ఆఫ్థల్మాలజిస్ట్ ఆవిడ దగ్గరికి అమ్మని తీసుకుని వెళ్ళినప్పుడు ఆవిడ చూస్తూ ఉంటే అమ్మ ఊరికి మాట్లాడుతూ నేను ఇన్ని సంవత్సరాలు బాబా గారి దగ్గర సర్వీస్ చేశాను అది అని అమ్మ మొదలుపెట్టి అసలు ఎక్కడికి వెళ్ళి అమ్మ స్వామి గురించి చెప్తూ ఉండేది అనమాట. సో చెప్తూ ఉంటే అవునా మీ స్వామి డివోటీసా అండి, నేను అనంతపూర్ స్టూడెంట్ని అని చెప్పారు. అంటే స్వామి అంటే అవునా, నాకు తెలియదు ఆవిడ అనంతపూర్ స్టూడెంట్ అని. కాకపోతే ఆవిడ డే స్కాలర్గా ఉండి చదువుకున్నారు. కానీ అప్పుడు స్వామి పుట్టపర్తి వచ్చేవాడు కాదు, స్వామి దగ్గరికి అసలు వచ్చేవాళ్ళే కాదు, స్వామి డివోటీసే కాదు. మామూలుగా డే స్కాలర్గా చదువుకున్నారు, వెళ్ళిపోయేవాడు అనంతపూర్. ఆవిడ అప్పుడు 2010 నుంచి స్వామి డివోటీస్ అయ్యారట. సో తను అప్పుడు చెప్పింది అనమాట, నేను తనని చెప్పాను ఇలా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి నా గోల్డెన్ జూబ్లీ ఉందంటే తను కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇద్దరం కలిసి తనే నాకు ట్రైన్ టికెట్స్ కొన్నారు, మేము ఇద్దరం పుట్టపర్తికి వెళ్ళామని డిసైడ్ అయ్యాను. అయితే నా ఇది చూడండి, స్వామి నేను నాకు అకామిడేషన్ ఎలాగా అనుకుంటుంటే అప్పుడు ఆ డాక్టర్ గారు అతను ఏం చేసిందంటే పుట్టపర్తిలో ఒక డాక్టర్ గారి ఇంట్లో మాకు అకామిడేషన్ అరేంజ్ చేసిందనమాట. అంటే స్వామి ఇట్లా పరోక్షంగా మనకి కావాల్సినవన్నీ అందిస్తూ ఉంటారనమాట. సో ఆ డాక్టర్ గారి ఇంట్లో జనరల్ హాస్పిటల్లో పనిచేస్తారు. ఆ డాక్టర్ గారి ఇంట్లో మాకు అకామిడేషన్ ఇచ్చి పంచము పరుపు అన్నీ చక్కగా భోజనం అన్నీ అరేంజ్ చేశారనమాట స్వామి. సో అట్లా స్వామి గోల్డెన్ జూబ్లీకి నేను వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవడం, పాల్గొనడం జరిగిందనమాట. ఈ తర్వాత ఏమైందంటే మాకు 2000 మనకందరికీ తెలుసు, కరోనా టైంలో కోవిడ్, మా సిస్టర్స్ అందరికీ నివేదిత సిస్టర్, పరమేశ్వర్ సిస్టర్, వీళ్ళందరికీ ఇంకా చాలామంది సిస్టర్స్కి ఒక ఐడియా వచ్చింది కోవిడ్లో ఫుడ్ సేవ చేయాలని. సో స్వామికి చాలా ఇష్టం సర్వీస్ అంటే, స్వామి ఫస్ట్ సేవకే ప్రాధాన్యత ఇస్తారు. వీరందరూ ఇక్కడ ఎంతో సేవ చేస్తున్నారని తెలిసింది, వీరంతా చాలా అదృష్టవంతులు, స్వామి సేవ చేసుకుంటారు. సో మేము ఎందుకో ఏదో చాలా గ్యాప్ వచ్చింది, స్వామి సర్వీస్ చేసుకోలేకపోయాను. నేను ఎంతసేపు కాలేజ్, నేను లెక్చరర్గా పనిచేస్తాను, పిల్లలు కాలేజు ఈ యాక్టివిటీస్లోనే సరిపోయింది, నాకు ఉండలేకపోయాను అనమాట. సో కోవిడ్ సర్వీస్ తోటి మళ్ళీ నేను స్వామి సేవ చేసుకునే భాగ్యం నాకు లభించింది. సో అప్పుడు ఫుడ్ సర్వీస్ అందరం కోవిడ్లో ఫుడ్ సర్వీస్ చేసాం. ఇది అయిన తర్వాత 2022లో శివంలో మీకు తెలుసు శ్రీరామనవమి కళ్యాణం చేస్తారు. సో 22లో ఏం జరిగిందంటే అప్పుడు భీమరథ శాంతి చేశారు అందరికీ, 70 ఏళ్ళ వచ్చిన వృద్ధులందరికీ భీమరథ శాంతి, కపుల్స్ అందరికీ భీమరథ శాంతి చేశారు. అక్కడ మహోత్సవం జరిపించినప్పుడు అక్కడ ఊరికి అక్కడ నుంచున్నాను, స్వామి మందిరంలో పైన మన మందిరం ఉంటుంది కదా, భజన మందిరం దగ్గర నుంచుని అనుకున్నాను, స్వామి నాకు ఎప్పుడు ఇలా ఛాన్స్ వస్తుందో, మా ఇంట్లో కూర్చుని ఇక్కడ పూజ చేసుకునే ఛాన్స్ స్వామి అని అనుకున్నాను. అట్లా అనుకున్నాను, చూద్దాంలే, ఎందుకంటే మా వారు ఎక్కువగా రారు, అంటే భజనలకి కానీ ఇలా పరోక్షంగా అన్నీ చేస్తారు, సర్వీస్ యాక్టివిటీస్ అన్నిటికీ సపోర్ట్ చేస్తారు, నేను ఎక్కడికైనా సపోర్ట్ చేస్తారు, కానీ తను రారనమాట. సో నేను అనుకున్న అంటే అది ఫిబ్రవరిలోనే ఇప్పుడు జరిగిందని, మార్చ్ తిరిగేకల్లా ఒక్క నెలలో స్వామి నాకు అవకాశం ఇచ్చారు. ఏంటి అంటే సీతారాముని కళ్యాణం స్టేజ్ మీద కూర్చొని చేసుకునే భాగ్యాన్ని ఇచ్చారు. సో నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే మేము విద్యానగర్ అంటే
సో అప్పుడు కృష్ణమూర్తి గారు మా అక్కడ ఇన్ఛార్జ్ ఆయన కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే ఆయనంతటా ఆయన వచ్చి అప్పుడు కళ్యాణం ఉందమ్మా ఇలాగా మీరు వచ్చి మీరు వీటి మీద కూర్చుంటే బాగుంటుంది అని మీ అమ్మాయి వాళ్ళు కూర్చుంటే బాగుంటుంది ఆయనే వచ్చి అమ్మతో చెప్పారనమాట. ఆ రకంగా నేను భయపడ్డాను మా ఆయన ఒప్పుకుంటారో లేదో కూర్చోడానికి. కానీ ఇట్లా చెప్పారు భయపడుతూ ఇట్లా అంటున్నారు నాకు అవకాశం వస్తుంది అంటే వెంటనే ఒప్పుకున్నాను. సో స్వామి నాకు ఆ సీతారాముల కళ్యాణం అలా కూర్చుని చేసుకుని రాముల వారి తరఫున నేను మీరిద్దరం కూర్చుని పెళ్లి కుమారుడి తరఫున కూర్చుని కళ్యాణం చేసుకుని భాగ్యాన్ని నాకు ప్రసాదించానమాట. సో స్వామికి ఎంతో కృతజ్ఞతలు తెలపాలి. అంటే ప్రతి చిన్న అంటే బాగా మనం ఆర్తితోటి ఏది కోరుకున్నా స్వామి మనకి అది చేసేస్తారనమాట. ఏదో ఒక రూపంలో మనకి అది జరిపించేస్తారు. తర్వాత స్వామికి ఇంకొకటి ఇప్పుడు చెప్పాలి అంటే మేమందరం అంటే అనంతపూర్ తాలంటే అందరం ఒక ప్రేయర్ సెషన్ స్టార్ట్ చేశాం అన్నమాట. ఏంటంటే ఎవరికైతే ఒంట్లో బాగుంటుందో మన రిలేటివ్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళకి కానీ మన సాయి సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా సరే ఎవరైనా బాగాలేదు అంటే మాకు వాళ్ళ గురించి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము రోజు 10 నుంచి 11 వరకు రోజు పొద్దున ఆ ప్రేయర్ ఒకటి మేము చేస్తున్నాం అనమాట. సో మృత్యుంజయ జపం అని అవి మేము సాయి గాయత్రి ఇవన్నీ చేస్తాం. సో వేదం కొన్ని చదివి మేము వాళ్ళ కోసం అరగంట సేపు ప్రార్థన చేస్తాం. స్వామికి వాళ్ళందరినీ వాళ్ళకి హీల్ చేయమని మేము ప్రార్థిస్తాం. సో ఆ రకంగా ఆ సర్వీస్ కూడా నేను బాగా అవ్వడం నాకు నా భాగ్యం అన్నమాట. ఎంతో సంతోషంగా ఉంటుంది. అంటే స్వామి చెప్తారు ఇప్పుడు కలెక్టివ్ ప్రేయర్స్ అంటే అందరూ సామూహికంగా ఏ సేవ చేసినా ఏ ప్రేయర్ చేసినా కూడా అది చాలా మంచిదని స్వామి ఎప్పుడు చెప్తుంటారు. సో ఈ రకంగా ఈ యొక్క సేవలో పాల్గొనే కార్యం నాకు లభించింది. ఇంకోటి గ్రామ సేవ. సో మా సిస్టర్స్ నివేదిత సిస్టరు, తర్వాత మా పద్మశ్రీ సిస్టరు, తర్వాత మీ డిపి గారు సంగారెడ్డి డిపి గారు చక్రవర్తి గారి ఆయన సహాయంతో మేము ఒక గ్రామ సేవకు వెళ్తున్నాము. సో అది కూడా ఒక అవకాశం నాకు లభించింది. వీళ్ళని సార్లు గ్రామ సేవకి మేము వెళ్ళి ఆ గ్రామంలో మేము సేవ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇప్పుడు ఆశ్రిత కల్ప సర్వీస్ మీరందరూ మా తరఫున మాకు సార్ వెంకటేశ్వర సార్ ఎంతో మాకు సాయం చేస్తున్నారు. మీరందరూ మేడం మీరు సేవలు వాడు మీ వల్ల అదే అండి మీ వల్ల మాకు కూడా సర్వీస్ చేసుకునే భాగ్యం లభిస్తుందన్నమాట. సో మా అందరి సిస్టర్స్ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటాను. ఇంకోటి స్వామి మెరపిల్ అనేది లాస్ట్గా చెప్తున్నాను. ఏంటంటే నన్ను మీరు రమ్మని అడిగారు, మాట్లాడమన్నారు. ఫస్ట్ నాకు నేను మాట్లాడతాను అని కొంచెం భయపడ్డాను. సరిగ్గా చెప్పగలుగుతానో లేదో, ఇవన్నీ మాట్లాడగలుగుతానో లేదో అంటే నివేదిత సిస్టర్ ఏమందంటే లేదక్క మీది స్వామీస్ కాలింగ్, ఇది స్వామీస్ కాలింగ్, యూ మస్ట్ కమ్ అని చెప్పింది అనమాట. నాకు మీరు రావాలక్క, ఏముండదు మీరు స్వామి చూసుకుంటారని మీరు తప్పకుండా రావాలని తనకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాట్లాడారు. సరే ఇంక ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత లాస్ట్ పీరియడ్ మీకు 1 వీక్ ముందరే చెప్పినట్టున్నాను. సరే అన్నాను. ముందర 3 వారాల నుంచి అడుగుతున్నారు కానీ నేను మనసులో శంకగానే ఉంది, చెప్పగలుగుతానా చేయగలుగుతానా అని అనుకున్నాను. తర్వాత నేను ఫైనల్గా ఓకే అన్నాను. ఓకే అయిన తర్వాత అడిగారు అమ్మా మీకు స్వామిది ఏదన్నా ఫోటో ఉందా అంటే పంపించడం అడిగారు. కానీ నా దగ్గర లేవు. అమ్మ దగ్గర ఉండాలి. నేను బాల్యకాస్లో ఉన్నప్పుడు బ్యాండ్లో పాల్గొన్నవి అవన్నీ ఉండాలి. కానీ నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఏమీ లేవన్నమాట. అయితే నేను అనుకున్నాను అసలు లేవండి అని అనుకున్నాను. స్వామి నాకు ఒక్క ఫోటో కూడా లేదు మీతోటి. తర్వాత బ్యాచెస్కి ఏం చేశానంటే స్వామి వాళ్ళు పాస్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళు, స్పెషల్గా మాట్లాడేవాళ్ళు, ఫోటోలు తీసుకునేవాళ్ళు. కానీ మా బ్యాచెస్లో అప్పుడు అలా లేదనమాట. సో నాకేం ఫోటో లేదు అనుకున్నాను. కానీ మీకు పంపించే ఆ రోజు పొద్దున్న నాకు ఒక
ఒక మా సాయి సిస్టర్ అనమాట. తను ఆ రోజు 2 రోజుల ముందరే మా వాట్సాప్ గ్రూప్లో యాడ్ అయిందనమాట. హైదరాబాద్లోనే ఉంటున్నారు సిస్టర్ సావిత్రీదేవి అని. అప్పుడే యాడ్ చేశారనమాట 2 రోజుల ముందర. చేస్తే తను నాకు ఫోన్ సడన్గా నాకు పొద్దున్న ఫోన్ వచ్చింది. వచ్చి ఎవరు అంటే నేను అనంతపురం అక్కని, నేను ఇట్లాగా నేను సీనియర్ని అని ఫోన్ చేసింది. అక్క మాట్లాడుతూ, నీ గుర్తుందా కరుణశ్రీ, మనం స్వామి అనంతపురంకి వచ్చినప్పుడు మనం వేదం చదివాము అని చెప్పింది. అవును కదక్క, నాకు మర్చిపోయాను, వేదం చదివాం అంటే స్వామితో మన ఇద్దరి ఫోటో స్వామితో ఉంటుంది, నా దగ్గర ఉంది, నేను నీకు పంపిస్తానని చెప్పాను. అసలు షాక్ అయ్యాను. నేను అసలు ఏం అడగలేదు. కానీ అసలు నాకు సావిత్రీదేవి అక్క ఫోన్ చేసినప్పుడు కూడా నేను సావిత్రీదేవి అంటే ఎవరక్క నాకు గుర్తు రావట్లేదు, వేదం చదివామంది నాకు గుర్తు రావట్లేదు. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు అంటే నేను నా వేదం నుండి కూడా వాలింపాస్లో ఉన్నప్పుడే నాకు స్వామి ఫస్ట్ ఇనిషియేషన్ జరిగింది. అక్కడ వేదం చదవడం అనేది స్వామి వచ్చినప్పుడు స్వామిలో చదివాను. అనంతపూర్కి వెళ్ళంగానే వీళ్ళు నన్ను తీసుకున్నారనమాట. తీసుకుని వేదం నేర్పించారు. స్వామి వచ్చినప్పుడు అనంతపూర్కి మేము పూర్ణ కుటుంబంతో స్వామిని వేద పట్టణంతో మేము స్వామిని ఆహ్వానించామన్నమాట. నాకు అస్సలు గుర్తులేదు. అక్క ఫోన్ చేసి, కరుణశ్రీ నేను రోజు నాకు ఇట్లా నా టీవీ దగ్గర ఫ్రేమ్ పట్టించి పెట్టుకున్నాను, నా ఫోటో రోజు చూసి అనుకుంటాను, నేను తలుచుకుంటూ ఉంటాను, నీకు గ్రూప్లో యాడ్ అవ్వగానే నీ పేరు చూశాను, చూసి వెంటనే నీకు ఫోన్ చేస్తున్నాను. నేను అంటే అక్క నాకు స్వామి ఫోటో పంపిస్తారు అక్క అంటే, తప్పకుండా కరుణశ్రీ నేను రోజు తలుచుకుంటాను, అందుకే నీకు ఫోన్ చేశాను ఇప్పుడు అని పంపించింది అనమాట. అంటే చూడండి స్వామి ఇట్లా, ఎందుకంటే అందరూ ఏ సత్సంగంలో కానీ సమర్పణలో కానీ స్వామితో ఫోటో ఒకటి పెట్టుకుంటారు. అప్పుడు బాధపడ్డాను, నేను నాకు స్వామితో ఫోటో లేదే అనుకున్నాను, ఇలా పంపించేశాను అనమాట స్వామి. అప్పుడు సార్కి పంపించాను అనమాట. దాన్ని ఆ రోజు వరకు నేను అప్పుడు సార్కి చెప్పాను, సార్ నా దగ్గర ఏం లేవు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది పంపిస్తాను నేను అంటే, సరే అన్నారు అనమాట. అదే యాడ్ చేశాను. సో అలా స్వామి అనమాట. ఆయన మన ప్రతి ఒక్క మనసులో అనుకున్నది ప్రతి ఒక్కటి ఆయన కార్యాలను అలా జరిపించేసుకుంటారని, అంటే ఏది అడ్డంకు లేకుండా. సో ఇదన్నమాట. సో చాలా థ్యాంక్స్. భజనతో హరి భజన బినా సుఖ శాంతి నహి, హరి భజన బినా సుఖ శాంతి నహి.
మేడం గారికి అందరికీ, మా సాయి సిస్టర్ స్టూడెంట్స్కి అందరికీ, భక్తులందరికీ, బాలు స్టూడెంట్స్కి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.